అసలు కాపీ ఇవ్వాలి కదా, కనీసం ఒక పచ్చిదో చిన్నదో ఏదో ఒకటి ఇవ్వాలి కదా. 5 ఏళ్ళు అయినా ఆ నిమ్మ చెట్టు అట్టే ఉంది. ఈరోజు యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్న చాలా మంది పాస్టర్లు కానీ విశ్వాసాలు కానీ వాళ్ళు కూడా గిటక మారిపోతారు. అవునా? హల్లెలూయా. అట్లా గిటక మారిపోయే వాళ్ళుగా నువ్వు ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరానికి మనం వెళ్ళేటప్పుడు సంవత్సరానికి మనలో ఏం జరగాల? అభివృద్ధి జరగాల. ఇది భౌతికమైన అభివృద్ధి కాదు, నీ అంతరంగంలో అభివృద్ధి జరగాల, నీ ఆత్మలో అభివృద్ధి జరగాల, నీ మాటలో అభివృద్ధి జరగాల, నీ ప్రవర్తనలో అభివృద్ధి జరగాల, నీ చూపులో అభివృద్ధి జరగాల. హల్లెలూయా. వింటున్నారా? ఎందుకు వస్తారు ఈ వర్తమానంలో? చాలా మంది వస్తారు సేవకులు, వర్తమానం కోసం నిలబడరు, వాక్యం కోసం నిలబడరు, ఈ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు దానికోసం నిలబడరు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది అయితే తిండి కోసమే వస్తారు. చాలా మందిని చూసినాను నేను. దేనికి వచ్చేవారు అంటే వాళ్ళు కడిపే వారికి దేవుడు. తిండి కోసమే వస్తారు, తిండి దొరకకపోతే వెళ్ళిపోతారు. కొంతమంది డబ్బు కోసం వస్తారు, డబ్బు లేకపోతే వెళ్తారు. హల్లెలూయా. అవునంటారా? ఒక క్రైస్తవుడు ఎలాంటి వాడు పాస్టర్ అంటే ఎద్దు లాంటి వాడు అన్నాడు ప్రవక్త. వింటున్నారా? ఎలాంటి వాడు అంటే కాపరి ఎద్దు లాంటి వాడంట. ఆమేన్. హల్లెలూయా. ఒక పాస్టర్ గురించి చెప్తూ ఉంటా నేను ఎప్పుడు. ఒక వ్యక్తి గురించి చెప్తుంటా, బైబుల్లో ఉన్నాడు. నాబాల్ అనేవాడు ఉన్నాడా? మా ఎంతమందికి తెలుసా మా నాబాలు? వాడు మొరటోడా మావులోడా? వాడు భార్య మంచిది. మొరటోడికి గుణవైతేనే భార్య అంట. ఉన్నారమ్మా అందరూ? హల్లెలూయా. వాడు మొరటోడే. వాడు ఉదయం లేస్తే గొర్రెల మీద ఉన్న బొచ్చుని కత్తిరించేదే వాడి పని. ఏం చేస్తుంటాడు వాడు? ఆ గొర్రె మీద ఉన్న బొచ్చు కావాల వాడికి. గొర్రె అవసరం లేదు వాడికి. ఆ గొర్రె గురించి బాధ్యత లేదు వాడికి. ఆదివారం గుడికి రాకపోయినా ఆ గొర్రె గురించి పట్టించుకోడు. చెప్పచ్చా? వీడికి ఏం కావాలా? ఆ గొర్రె డబ్బు ఇస్తుందా లేదా, దాని దగ్గర డబ్బు ఉందా లేదా, డబ్బు కోసం ఎంత దూరమైనా పోతాడు. ఈ నాబాలని అంటాడు. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుందండి. ఒక ఆత్మను సంపాదించాలంటే దానికి ఉన్న కార్యమే వేరైంది. హల్లెలూయా. డబ్బు ఈ రోజు ఉంటుంది, ధనవంతులుగా ఉన్న వాళ్ళు ఈ రోజు భేదవాళ్ళుగా అయిపోతారు. ఆమేన్. హల్లెలూయా. సేవకుల కోసం అందుకోసం 2 మాటలు మాట్లాడుతాను నేను. ఆమేన్. హల్లెలూయా. చెప్పచ్చా? ఒకసారి చెప్పాను నేను. అదొక దేశంలో భూకంపం వచ్చినప్పుడు ఆ ముందు రోజు ఆ యొక్క ధనవంతుడు మరి ఇక్కడి నుంచి అంతవరకు పెద్ద డైనింగ్ టేబుల్, 100 రకాల వంటకాలు, ఆయన కారు నేరుగా ఆయన ఇంట్లోకి వెళ్ళిపోద్ది, హాల్లోకి వెళ్ళిపోద్ది కారు. వరండాలో దిగి ఇంట్లోకి పోతాను. ఆయన కోటు తీసేవాళ్ళు, ఆయన ప్యాంటులు తీసేవాళ్ళు, ఆయన బూట్లు తీసేవాళ్ళు, స్నానం చేయించేవాళ్ళు, ఆయనకి డ్రెస్సులు వేసేవాళ్ళు, ఆయన తల మసాజ్ చేసేవాళ్ళు. డైనింగ్ టేబుల్ ఎందుకు కూర్చొని 50 రకాల వంటకాలు తిని ఆయన బెడ్రూమ్ ఎట్టుంటుందా? ఎట్టుంటుందమ్మా ఆయన బెడ్రూమ్? హాల్ ఎట్టుంటుంది? ఆ బెడ్రూమ్లో పడుకొని నిద్రపోతాడు. ఒక అర్ధరాత్రిలో కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరుస్తానే ఈ పక్కన బిల్డింగ్ అంతా కూలిపోతుంది. వాళ్ళ ముందే ఈ పక్కన బిల్డింగ్ కూలిపోతా ఉంది, ఈ పక్కన బిల్డింగ్ కూలిపోతుంది. చివరికి ఆయన బిల్డింగ్ కూడా కూలిపోయే పరిస్థితి వచ్చాడు. గబగబా ఆ లిఫ్ట్ పెట్టుకుని కిందకి దిగి సైడ్ వచ్చి నిలబడుకున్నాడు. ఆయన కళ్ళ ముందే ఆయన బిల్డింగ్ కూలిపోయింది. హల్లెలూయా. ఆయన కళ్ళ ముందే ఫ్యాక్టరీలు, బిల్డింగ్, ఆస్తి పాస్తులు అన్ని కూడా కూలిపోయినారు. చాలా మంది చనిపోయినారు. అయితే అక్కడ తిండి కూడా లేదు. లాస్ట్ ఆ ఉదయం లేసి ఆర్మీ వాళ్ళు, పోలీసు వాళ్ళు మరి ఆ హెలికాప్టర్ వేసుకొని అందరికి పులిహార పట్లాలు ఇస్తా ఉన్నారు. ధనవంతుడికి అన్నం లేదు. ఎప్పుడో రాత్రి తిన్నాడు 50 రకాల వంటకాలు. ఈరోజు పొద్దున లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం పులిహార పట్లాలు ఆ హెలికాప్టర్ ఇస్తాడు. అదే దేశంలో కాగితాలు ఏరుకుంటున్నాడు, చిత్తు కాగితాలు ఏరుకుంటాడు. వాడు ఎక్కడైనా తింటాడు, ఎక్కడైనా తాగదు, ఎక్కడైనా పడిపోతాడు. అయితే ఎప్పుడైతే ఆ హెలికాప్టర్ వచ్చి పులిహార పట్లాలు వేసిందో ఈ అడుక్కునే బెక్షగాడు వెళ్ళి, అయ్యా నాకు ఒక పులిహార పట్ల చేయెత్తాడంట. వాడు పక్కనే ధనవంతుడు పోయి కూడా నాకు కూడా ఒక పులిహార పట్ల వేయనట. ఈ బిచ్చ ఎంత ఒక సెకండ్లో జరిగిపోతాయి సార్. ఆమేన్. ముందు రోజే కదా 50 రకాల వంటకాలు తిన్నాడు వాడు. వీడికి అలవాటు అడుక్కు తినడం. చెప్పచ్చా?
వాడు చెయ్యెత్తాడు, ఎత్తాడా? మరి ఈడు కూడా చెయ్యెత్తాడంట. నాకు ఒక పొట్టలు విన్ను, ఒక ఒక విలేకరు రాశాడు దాన్ని. దేవుడు తెలుసుకుంటే మరి ఏమైనా చేస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకని నీ ఆస్తిని బట్టి నువ్వు ఘనత చెందకూడదు. మధ్యాహ్నం మంచి మాట చెప్పినాడు జాషువా. ఏందా మాట చెప్తున్నాడు, గుర్తొస్తుందా అమ్మా? గట్టిగా ఆ మాట రాలా నాకు. ధనాన్ని బట్టి, గుర్ర ప్రవృత్తులను బట్టి, వాటిని బట్టి కాదు మనం అతిశయించాల్సింది. దేన్ని బట్టి అతిశయించాలా? ఆ మాట చెప్పడంలా. ఆయన నామమును బట్టి. హల్లెలూయా. ఏంటయ్యా నీ అతిశయం అంటే ఆయన నామమని చెప్పండి. దీన్నే ధ్వజమెత్తడం అంటారు, ధ్వజమెత్తుట అంటారు. ఆయన నామముని కీర్తించడం బట్టి మనం అతిశయించాలా. దేవుడి నామముని చెప్పడాన్ని బట్టి మనం అతిశయించాలా. చెప్పచ్చా? హల్లెలూయా. మనం అందరం లేచి నిలబడుకోవాలి. మన మధ్యలో జాషువా వచ్చి మన ఆరాధనలో నడిపిస్తాడు. అందరు కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. లేచి నిలబడి మరి ఆరాధన చేసుకొని మన వాక్యంలోకి వెళ్దాము. అందరూ కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆరాధన చేసి ఓన్లీ బిలీవర్స్ చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా. కృప కలిగిన దేవా వందనాలు. సర్వోన్నతుడ వందనాలు. సర్వ సృష్టిమంతుడ వందనాలు, వందనాలు. మారని మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు, 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 స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో దేవా స్తోత్రములు నాయన. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవా స్తోత్రములు. యుగ సమాప్తి వరకు ఒకేలా ఉంటాన్ని వాగ్దానం చేసిన దేవా స్తోత్రములు. అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలంలో వెలుగు కలుగునని చెప్పిన దేవా నిశ్చయంగా నీకే కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఓ మమ్మల్ని బలపరచవాడు నీవే, మమ్మల్ని స్థిరపరచవాడు నీవే, మమ్మల్ని నిలబెట్టేవాడు నీవే. ఓ నాయన మా ఘనత, ఓ ప్రభా మా మహిమలు అన్ని నీవైనా ప్రభా. ఈ రోజు నాయన మేము నాయన ఓ మా యొక్క ధనమును బట్టి, మా యొక్క ఇదిగో ఉన్న ఇంటిని బట్టి, మా కుటుంబాన్ని బట్టి, మా బిడ్డల బట్టి, మా భార్యని బట్టి మేము అతిశయించడం లేదు నాయన. కేవలం నాయన నీ నామమును బట్టి మాత్రమే నాయన ఓ ప్రభువా మేము అతిశయిస్తున్నాము దేవా. కొద్ది నిమిషాలు దేవుని మనం స్తుతిద్దాం, కొద్ది నిమిషాలు దేవుని మనం ఆరాధిద్దాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ హల్లెలూయా. దేవా నీవే మహిమకు అర్హుడవు, ఘనతకు అర్హుడవు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడవు ప్రభువా. నీకే స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము త్రొట్టెల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసి యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలను
వీడిపోదు నా కృప నీకు. నా వందన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలను వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము త్రొట్టెల్లనీయను నేను, నిన్ను కాపాడువా కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసి యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఓ దేవా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. తల్లిలా మమ్మల్ని లాలించే దేవుడవు ప్రభువా, తండ్రిలా మమ్మల్ని ప్రేమించే దేవుడవు నాయన తండ్రి. ముదిమి వచ్చే వరకు ప్రభువా, ఓ దేవా మా వృద్ధాప్యం వచ్చే వరకు ప్రభువా, అయ్య దేవా మమ్మల్ని కాపాడే దేవుడవు తండ్రి. అయ్య దేవా అట్టి దేవుణ్ణి నాయన తండ్రి మేము లోకంలో ఎవరిని కనుగొనలేదు ప్రభువా. దేవా నీ ఒక్కడవే ప్రభువా, అలాంటి నమ్మకాన్ని అలాంటి భరోసాని మీరు మాకు ఇస్తున్నారు దేవా. అందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, ఓ దేవా మేము సంఘ శాఖల్లో ఉన్నప్పుడు ప్రభువా, దేవా నాయన తండ్రి మేము హిందుత్వంలో ఉన్నప్పుడు ప్రభువా, దేవా నాయన తండ్రి ఎలాంటి దేవుడు మాకు ఇలాంటి వాగ్దానాలు చేయలేదు ప్రభువా. దేవా నాయన తండ్రి నీవే సజీవుడవు ప్రభువా. దేవా నాయన తండ్రి నీవే ఒక తల్లిలాగా లాలించే దేవుడవు ప్రభువా. చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను, నిన్ను కాపాడు యెహోవాను నేనే అని సెలవిచ్చావు దేవా. హయ దేవా నాయన తండ్రి మా బాధల్లో, ఓ దేవా నాయన మా శ్రమల్లో, మా మార్గముల్లో ప్రభువా, మా ప్రయాణాల్లో నాయన తండ్రి ప్రతి చోట్లో నాయన తండ్రి మేము మమ్మల్ని కాపాడుతూ వచ్చావు దేవా. అయ్య దేవా నాయన తండ్రి మీకు మేము ఎలాంటి ఆరాధన చేయగలము ప్రభువా. దేవా నాయన తండ్రి, ఓ దేవా నాయన తండ్రి వేవేల స్తుతులు చెల్లించినను ప్రభువా నీకు తక్కువే దేవా. అంత గొప్ప దేవుణ్ణి నాయన తండ్రి కలిగి ఉన్నందుకు అట్టి మా ధన్యతను నాయన తండ్రి, ఓ దేవా నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. అయ్య దేవా నిన్ను స్తుతిస్తుండగా ప్రభువా, దేవా నాయన తండ్రి నిన్ను ఆరాధిస్తుండగా ప్రభువా, దేవా నాయన తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి. అయ్య దేవా యొక్క ఆరాధన నాయన తండ్రి మా హృదయాంతరంగములో నుంచి వచ్చినట్లు ప్రభువా. దేవా
దేవా నాయన నీవు మాకు చేసిన ఉపకారములను బట్టి ప్రభువా మేము మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి ప్రభువా. ఓ యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఓ సహోదరి సహోదరుడా, నీవు ఆరాధించగలవా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో ఆయన ఆరాధించగలవా? ఆయన ఆరాధనలో ఎంతో గొప్ప భాగ్యం ఉన్నది. ఆయన ఆరాధించినప్పుడు నీవు స్వస్థత పొందుతావు. ఆయన ఆరాధించినప్పుడు నీవు ఆరోగ్యం పొందుతావు. ఆయన ఆరాధించినప్పుడు నీ యొక్క ఒడిదుడుకులు పోతాయి. ఆయన ఆరాధించగలవా? నీ యొక్క పూర్ణ ఆత్మతో, నీ యొక్క పూర్ణ మనస్సుతో, సత్యముతో ఆయన ఆరాధించగలవా? అట్టి ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా దేవా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవా నాయన తండ్రి, పౌలు క్రీస్తుకు ఖైదీ అయినట్లుగా ప్రభువా, దేవా నాయన తండ్రి మమ్మల్ని కూడా నాయన తండ్రి నీ ఖైదీల్ని చేసుకోండి ప్రభువా. దేవా నాయన తండ్రి మేము లోకానికి ఖైదీలను కాకూడదు ప్రభువా. దేవా నాయన తండ్రి లోక ఆశలకు ప్రభువా, దేవా నాయన తండ్రి లోక ఆచారాలకు ప్రభువా మేము ఖైదీలు కాకూడదు ప్రభువా. క్రీస్తుకి ఖైదీలు విధంగా నాయన తండ్రి మమ్మల్ని చేసుకోండి ప్రభువా. మేము చేతులెత్తుతున్నాం ప్రభువా. అయ్యా దేవా, మా చేతుల్లో దోషం ఉంది. ఓ యేసయ్యా, మా చేతుల్ని చూడండి ప్రభువా. అయ్యా దేవా, మేము లొంగిపోతున్నాం. మేము చేతులు పైకెత్తుతున్నాం అనేది దాని అర్థం మేము లొంగిపోతున్నాం. మా వల్ల ఏమీ కాదు, మా చెప్పుల్ని కూడా వదులుతున్నాం ప్రభువా. దేవా, మీరే మా చెప్పుల్ని వేసుకోండి. ఓ దేవా నాయన తండ్రి, మా జీవితంలో ప్రభువా, మా కుటుంబంలో నాయన మీరే మా చెప్పులు వేసుకుని నాయన తండ్రి మాకు బదులుగా నాయన తండ్రి నీవే జీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఓ యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రము. సహోదరి సహోదరుడా, నీ చేతులు పైకెత్తగలవా? నీ చేతులు రెండు పైకెత్తి ఇదిగో నేను లొంగిపోతున్నాను ప్రభు అని గట్టిగా చెప్పగలవా? హల్లెలూయా దేవా, నీకే స్తుతులు స్తోత్రములు నాయనా. దేవా, మేము లొంగిపోతున్నాం. ఓ యేసయ్యా, మేము లొంగిపోతున్నాం ప్రభువా. దేవా, మీకు దాసులం అవుతున్నాం ప్రభువా. క్రీస్తుకి దాసులముగా నాయన తండ్రి మేము మారుతున్నాం ప్రభువా. ఓ దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. సహోదరి సహోదరుడా, నీ రెండు చేతులు పైకెట్టినట్లయితే ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కేవలం నమ్ముము, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం చెప్తుంది. కేవలం నమ్ముట మాత్రమే మనం చేద్దాం, మిగతాది మొత్తం దేవుడు చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ నాతో కలిసి ఏకకంఠంగా అందరూ నాతో కలిసి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటూ వాడుకుందాం. Only believe, only believe, all things are possible. Only believe, Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Praise Lord. Hallelujah. God bless you all. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచి సమయం మనం వచ్చినాము. మరి గడిచిన కాలం అంతట్లో ఆయన కృపా కనికరం దీవెనలిచ్చి మనల్ని కాచి కాపాడి మరి భద్రపరిచినాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మధ్యాహ్నం మనతో ఉండి మరొక అవకాశాన్ని రాత్రి దేవుడు మాట్లాడొద్దు, ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అందరు ఇక్కడే ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి బండారుపల్లి, కాళహస్త్రి మరి పరిసర ప్రాంతంలో మరి బహుగా ఈ వర్తమానం కోసం రోషంగా నిలబడి మరి పరిచర్య చేస్తున్న మరి దీనుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన సేవకుడు మరి మన మధ్యలోకి రోజు మనం ఆహ్వానించినప్పుడు మరి ఆయన ఆలస్యంగా వచ్చాడు. దాన్ని బట్టి వారు క్షమించేవారుగా ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి పరలోకమే అరగంట ఆలస్యమైందంట. అవునా? పరలోకం అరగంట సేపు నిశ్శబ్దమైంది. ఆమేన్. హల్లెలూయా. నిశ్చయంగా మరి మన మధ్యలోకి మరి డేవిడ్ వచ్చినాడు. ఈరోజు ఆదివారం చర్చ ముగించుకొని
మరి ఆయన పరిచర్య కొంచెం గట్టి పరిచర్య, పెద్ద పరిచర్య. కొంచెం ముగించాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే కాళాసరిని చూసుకొని బండారుపల్లికి వెళ్ళి ఆడ ముగించుకొని వాళ్ళని తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇళ్ళ కాడ డ్రాప్ చేసి వాళ్ళు వదిలిపెట్టి, వింటున్నారా? హల్లెలూయా. అవన్నీ మరి ముగించుకొని హైవేకి వచ్చేటప్పటికి బస్సులన్నీ కూడా మిస్ అయినాయి, ట్రైన్ పట్టుకొని. మరి ఏది ఏమైనప్పటికీ మన మధ్యలోకి దేవుడు సేవకులను తీసుకొచ్చాడు. మరి ఈరోజు మీకు మంచి వర్తమానం ఇస్తాడు ఆయన. ఆమేనేనా? హల్లెలూయా. ఆయన సరిగా వర్తమానం చెప్పలేదంటే దానికి కారణం ఆయన కాదు. ఎవరై ఉండారో? మేమే అయి ఉంటారు. దానికి కారణం మీరే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైనా సేవకులు నిలబడినప్పుడు వాళ్ళని మీరు భయపెట్టబాకండి. వింటున్నారా? హల్లెలూయా. మరి అల్పులైన ఈ నా సహోదరులో మరి చిన్నవాడిని మీరు మరి ఇబ్బంది పెట్టకండి అంటున్నాడు ఆయన. అంతేనా? ఆమేన్. హల్లెలూయా. మరి బలహీనుల్ని బలపరిచే దేవుడు మన దేవుడు. మరి పడిపోయిన వాళ్ళని లేవనెత్తే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సామాన్యతలో దాగి ఉన్న దేవుడు ఆయన. ఆయన సామాన్యులతో నుంచే మాట్లాడే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మరి అందరూ సిద్ధంగా ఉన్నారా వాక్యం వినడానికి? మరి చిన్నవారు చెప్పినా పెద్దవారు చెప్పినా వాక్యం వినడానికి మీరు సిద్ధముగా ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. మరి 2026లో మొదటగా మరి బలిపీఠం ఎక్కే అవకాశం దేవుడు మరి సహోదరుడికి ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఎంతోమంది బలిపీఠం ఎక్కడానికి ప్రయత్నాలు చేసినారు, విఫలం అయిపోయినారు వాళ్ళు. హల్లెలూయా. మరి ఎందుకంటే ఇది పరిశుద్ధులు వాడబడుతున్న స్థలం. ఈ స్థలములో ఇక్కడ 5 రకాల పరిచర్లు జరుగుతున్నాయి. ఇక్కడ సువార్తికులు బోధించబడ్డారు, అపోస్తులు బోధించబడ్డారు, ప్రవక్తల వాక్యం బోధించబడింది. మరి అలాగనే కాపర్లు బోధించబడ్డారు, ఉపదేశకులు బోధించబడ్డారు. మరి 5 రకాల పరిచర్లు కలిగి ఉన్న స్థలములో దేవుడు ఖచ్చితంగా ఉంటాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. మరి సమయం మనం ఇప్పటికి ఆలస్యమైంది. మన మధ్యలో మరి డేవిడ్ పాస్టర్ గారు మరి వచ్చి మనకు వాక్యాన్ని బోధిస్తారు. రండి సార్, వెల్కమ్. అతను చప్పట్లు కొడతావా? గట్టిగా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవుడు, సహోదరి ప్రేమ కలిగి నిశ్చయంగా ఈ గూడూరు అనే మహాపట్టణానికి రావడానికి గొప్ప కృప చూపినాడు ఆయన. నిజమే, వాస్తవమే ఆయన చెప్పింది. ఈ బలిపీఠ మీద గొప్ప గొప్ప సేవకులు వాడబడి ఉన్నారు. ఇంచుమించు ఈ బలిపీఠ మీద నిలబడాలంటే గుండెలు కొంచెం దడదడని అంటాయి. ఎందుకంటే మీ కాపర్ ఆల్రెడీ అన్ని వడ్డిచ్చేస్తున్నాడు. అయితే మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. నిశ్చయంగా ఈ యొక్క గూడూరు మహాపట్టణాన్ని బట్టి ఇక్కడ సేవ చేస్తున్న స్థానిక సంఘ కాపరికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అదే కూడి వచ్చిన పిల్లలందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. దేవుడు చెప్పినాడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం వృధా చేసుకోకూడదని. దాని ప్రకారం మనం ముందుకు పదం. మొట్టమొదటిగా చిన్న వాక్య భాగం చదువుకుందాం. యోహాను రాసిన 14వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. చాలు, చదవబడిన వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, అయ్యా ఈ యొక్క చిన్న పరిచర్ని మీరు నా తండ్రి ఆశీర్వదించి దీవించి ప్రభా, ఇదిగో నాయన ఉదయకాల సమయంలో బండారుపల్లి అనే మహాపట్టణంలో
అయా నీ పరిచర్యం జరిగించుకొని సాయంత్రం వేళ సమయంలో ఈ శ్రేష్టమైన దినములో ప్రభా అయా నెలకొక తనవు నాయన ఇదిగో నాయన మమ్మల్ని నీ యొక్క రక్తంతో శుద్ధం చేసుకునే సమయం అయింది ప్రభా. నిశ్చయంగా నాయన మా యొక్క దోషాలని క్షమించే దినమైంది నాయన. నిశ్చయంగా దీన్ని మీరు అభిషేకించండి, తాకండి అయా. ఈ యొక్క జరుగుతున్న ఈ మీటింగ్ని జయప్రదముగా జరిగించమని, మీరే తోడు నీడగా ఉండమని ప్రభా. అయా నా నోరుని మీ బోరగా వాడుకోమని, కొద్ది నిమిషాలు నాయన నన్ను నీ స్వాధీనంలో తీసుకోమని. అయా నాయన నీ పిల్లలు ఏదైతే ఆశపడుతున్నారో, ఈ సంఘం అయితే ఏది ఆశపడుతున్నదో నైనా సంఘ కాపరిని మీరు ఆశీర్వాద దీవించండి అయా. ఈ కుటాన్ని మీరు ఆశీర్వాద దీవించండి, ఈ సంఘాన్ని మీరు ఆశీర్వాద దీవించండి. దీనికి రావాల్సిన ఆశీర్వాదాలు దీవెనలు మీరు దయచేయండి ప్రభా. నిశ్చయంగా మీ పరిశుద్ధాత్మ ఈ రోజు మాతో మాట్లాడతాడని మేము నమ్ముచున్నాము నాయన. ప్రతి మనుషుడి మాట అబద్ధము కానీ మీ మాట సత్యమైంది నాయన. మీరు మాట్లాడగలిగితే నాయన పర్వతాలే కదిలిపోతాయి నాయన. అయా చిన్నవాడినైనా అయా నన్ను నాయన ఇక ఈ స్థలంలో నిలబడి నువ్వు మాట్లాడించి ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రభా, మిమ్మల్ని ముందు పెట్టిన ఆయన మీరే స్వయంగా మాట్లాడమని నాయన. ఆత్మ సంగములతో చెబుచిన మాట చెబుగలవాడు వింటాడంట నాయన. విని హృదయంలో భద్రగించుకునే భాగ్యాన్ని దయచేయమని మరి యొక్క తడవ ప్రభా ఈ యొక్క సంఘాన్ని మీరు అభిషేకించమని నాయన. పరిశుద్ధాత్మతో నింపమని ప్రభువా. నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమున అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు వందనములు దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మీ కాపురంత ప్రసంగుని కాదు, ఎందుకంటే నేను ఆయన దగ్గర ఎదుగునోడిని. మామూలుగా మాట్లాడేదానికి కూడా భయం నాకు ఒకప్పట్లో, నడవడం కూడా భయమేను. నిజమేనా? మీ అందరికి తెలిసిందే. కాబట్టి నేను ఆయన నాకు ఒక తెల్లారి సాకింగ్ లూజ్ ఇచ్చినాడు, నిన్న ఇచ్చినాడు. నా ఫోన్ పని చేయలేదు. వాట్సాప్ చూసుకో అంటుంటే ఏదో వాడు మీటింగ్ జరిగింది ఏదైనా పెట్టుంటాడేమో, పాటలు విడుదల అంటున్నాడు అవి అనుకున్నాను నేను. సడన్గా మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం మీటింగ్ అవుతానే సిమ్ ఎవరో వాళ్ళు ఫోన్లు వేసుకొని చూస్తే పాంప్లెట్ కొట్టేస్తున్నాడు. ఆయన ఒక సాక్ష్యం చెప్పినాడు, సాక్ష్యం కదా ఆయన ఒకటి చెప్పినాడు. ప్రసంగించలేరంటే ఏమనుకుంటున్నారు మీరు అనేసి అన్నాడు. అది కాదు సార్, జింక్ ఉండే స్థానంలో జింక్ ఉండాలి, సింహం ఉండే స్థానంలో సింహం ఉండాలి. ఆయన ఆల్రెడీ వాక్యంలో బాగా ఆరితేరిపోయిన వ్యక్తి. నిజంగా ఆయన పక్కన నిలబడి బోధించాలంటే ఒక పక్క భయమే, కానీ దేవుడు ఒక మాట చెప్పినాడు, నీవు ఖచ్చితంగా నీవు సేవకు పిలవబడిన వాడు అయితే చిన్న ఇంట్లో నుంచి పెద్ద ఇంట్లోకి పోమన్నాడు. ఇప్పుడు గురువు దగ్గరే తను వ్యక్తపరచుకోలేనప్పుడు నీకు ఎక్కడ పోయినా వ్యర్థమే. దేవుడు మనకిచ్చిన ఈ కృప ఈ కనికిరాన్ని బట్టి దేవుని ఆత్మ ఒక మాట చెప్పినది, సర్వ శరీరులకు నేనే దేవుడిని అన్నాడు ఆయన. మొట్టమొదట తల్లి గర్భము నుంచి పుట్టిన వారు ఎవరు నేర్చుకోరు, కానీ నడవవలసిన త్రోవలో, పరిశుద్ధుల త్రోవలో, అపోస్తల బాటలో నడిచిన వారు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మీద నిలబడతారని వాక్యం చలవిచ్చున్నది. నాకు ఆయన కొద్ది రోజులకు ఒక మాట చెప్పాడు నాకు, ఎప్పుడైనా సరే నిన్ను ఎక్కడ వదిలేస్తాను నాకు తెలియదు డేవిడ్ అన్నాడు. ఆయన మాట మీద నిలబడినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా మాట మీద నిలబడతాడు ఆయన. నేనే సత్యమును, నేనే జీవం, నేనే మార్గము, నేను తప్ప నీకు ఒక వేరొకరు లేరన్నాడు ఆయన. నిజమే, ఆయన ఎంత మాట మీద నిలబడ్డాడు, ఈయన కూడా అలాగే చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నేను ఉదయకాలంలో ఒక చిన్న బోధ బోధించాను. పెద్ద ప్రసంగికునైతే కాదు, కానీ నా జీవితం మీకు అందరికి తెలిసిందే. ఇంచుమించు 10 ఏళ్ళు అవుతా ఉన్న సేవలోకి వచ్చి అయ్యగారు పరిశుద్ధాత్మ నా దగ్గరికి నడిపించిన మొదలుకొని కొంచెం వర్తమానాలు బుక్స్లు ఇవ్వడం కానీ, ఆత్మీయంగా బలపరచడం కానీ, భౌతికంగా డౌన్లో ఉన్నప్పుడు నన్ను లేవనెత్తడం అన్నీ జరిగినాయి. కాబట్టి ఈరోజు ఇక్కడ నిలబడే ఒక అవకాశాన్ని, మాట్లాడే ఒక అవకాశాన్ని దేవుడు మళ్ళా నాకు కలగజేశాడు. కాబట్టి మనమంతా కలిసి దేవుని యొక్క నామాన్ని మహింపరచాలి.
ఎందుకంటే మనం వచ్చింది ఆయన సన్నిధిలోకి ఆయన్ని మహింపరచుకోవడానికే కానీ ఒకరు గొప్పలు ఒకరు చెప్పుకోవడానికి కాదు. ఆల్రెడీ దేవుని ఒక వాక్యములో యెహోవా దయయందు మనుషుల దయయందు ముందుకు కొనసాగి పొమ్మన్నాడు. మనుషుల దయ అంటే పొయ్యో దోవలో కూడా ఇడిచేస్తారు, కానీ దేవుడు అన్నాడు విడిసే దేవుడు కాదయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఈరోజు ప్రభరాత్రి భోజనం కనుక ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకొని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక అరగంట కంటే ఎక్కువ అనుకుంటా. నాకు మా చర్చిలో అయితే గంట 2 గంటలు 3 గంటలు, ఎందుకంటే అది నా సంఘం కనుక. ఏరేవారు పొలంలోకి పోయినప్పుడు జాగ్రత్తగా పొమ్మన్నాడు దేవుడు. ప్రవర్తకుడు అదే చెప్తాడు, పక్క పొలంలోకి పోయినప్పుడు మిమ్మల్ని ఆల్రెడీ మీకు సంఘ కాబట్టి బాధేసి ఉంటాడు, ఆయన బాధిన దాని మీద నేను బాధలేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి కొంచెం ముందుకు పదం. నేను ఒక వర్తమానం చదువుతా ఉండగా పాపం ఎక్కడ స్టార్ట్ అయింది అనేసి అని ఎంక్వైరీ చేసిన. అవునేనా? ఎందుకనగా పాపము ద్వారానే మరణం మనకు సంభవిస్తా ఉన్నది. పాపమున్న చోట మరణం ఉంటుందని దేవుడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఈ పాపం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని నేను దేవుడిని అడగతా ప్రార్థన చేస్తా ఉండగా ఆయన చెప్పాడు, పాపం అన్నది పరలోకములోనే స్టార్ట్ అయిందంట. అది ఎందుకనగా పరలోకములో ఇప్పుడు మనం స్థానికంగా ఎవరితోనైనా సావాసం చేసినప్పుడు, ఎవరితోనైనా సావాసంగా కలిగి ఉన్నప్పుడు మనం ఏం కోరుకుంటామంటే మనకంటే ఒక స్టెప్ ముందో 2 స్టెప్పులు ముందో ఆత్మీయంగాను భౌతికంగాను ఒకరు ఎక్కువగా కనబడ్డాడంటే మనం ఏమంటాం, ఆయన స్థానం మనం తీసుకునేయాలని ఆశ కలుగుతాం. అది ఎన్నటికీ జరగదు. అది ఎందుకనగా వేరొకరి స్థానం మనం తీసుకోలేమయ్యా. ఎందుకంటే ఆ స్థానంలో ఆయన జీవిస్తా ఉన్నాడు, ఆయన పాత్రను ఆయన పోషిస్తా ఉన్నాడు. అయితే మనందరికి కలిసిన ఒక నిర్ణయం దేవుడు ఇచ్చున్నాడు. పరిశుద్ధాత్మ అందరి మీద కుమ్మరింపబడతామన్నాడు. అంటే పాత్రను బట్టి అభిషేకం ఇస్తామన్నాడు. ఒక్కొక్కరు పాత్రను బట్టి ఆయన అభిషేకం ఇస్తామని ఉన్నాడు. ఇప్పుడు నాకు తగ్గ అభిషేకం నాకు ఇచ్చాడు, అయ్యగారికి తగ్గ అభిషేకం అయ్యగారికి ఇచ్చాడు, విశ్వాసులకు తగ్గ అభిషేకం దేవుడు ఇచ్చి ఉన్నాడు. వారి ప్రత్యక్షతను బట్టి వాళ్ళకి బయలుపాటిస్తాడు ఆయన. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను, ప్రభువా మరొక తడవ నాకు అర్థం కావడం లేదు, నీ యొక్క కృప నీ కనికరం నన్ను వ్యక్తపరచమని అడిగినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, మొట్టమొదట పాపం పరలోకంలో స్టార్ట్ అయ్యింది. ఎందుకనగా ఈ లూసిఫరు ఈ యొక్క దయ్యం పట్టినవాడు పరలోకంలో అందరి మీద లీడర్గా ఉన్నాడంట, సాంగ్ లీడర్గా ఉన్నాడంట. దేవదూతలందరూ వీడు చెప్పిన మాట వింటున్నారంట. వీడు అనుకున్నాడు, పరలోకమే ప్రతి ఒక్కరు నా మాట వింటున్నారు కదా, అయితే అందరిని మనమే వశపరుచుకుందాం, మనమే నడిపిద్దాం, మన పైన నాయకుడు ఉండకూడదు, నాయకుడి కంటే కూడా పైన సీట్ వేసుకుందాం, సింహాసనం వేసుకుందామని ఆలోచించినప్పుడు ఈ దేవదూతలు నేర్చుకున్న పదం ఒకటేనయ్యా. మనమైతే రకరకాలుగా నేర్చుకున్నాను. కాపురు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం, కాపురు వెళ్ళిపోయినాక ఇంకొకలాగా మాట్లాడడం. అంటే మనుషులు నేర్చుకున్న మాటలు ఉన్నాయి ఇవి, కానీ దేవుడు అలా నేర్పించడం లేదు. మనకి పరలోకమందు దేవదూతలకు ఒకటే నేర్పించినాడు ఆయన. మనకు కడుపు నొప్పి వచ్చినప్పుడు అబ్బా అంటాం, అయితే వాళ్ళకి ఏది వచ్చినప్పుడు కూడా పరిశుద్ధుడా అనే ఒక మాట తప్పనిచ్చి వేరే మాట వాళ్ళకి రావడం అలా ఈడు అనుకుంటా ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఆకాశం అందను భూమి ఎందును భూమి కింద నేల ఎందును నేను మీకు దేవుడినని ఒక మాట దేవదూతలకు మాట ఇచ్చున్నాడు ఆయన. వాళ్ళు ఆ మాట మీద చక్కగా నిలబడి ఉన్నాడు. ఈడు కుయుక్తులు పడుతూ నేను దేవుడిగా ఉండాలనుకున్నాను, మీకు ఇష్టమేనా, మీకు ఇష్టమేనా, మీకు ఇష్టమేనా అందరిని అడుగుతా పోతున్నాడు అంట. అలాగా మనం ఎవరికన్నా మన కాపరిని కాదని బయట పోయినప్పుడు నానా రకమైన బోధలు వస్తాయి. ఎందుకంటే ఇది చివరి దినమై ఉన్నది, అంత్యకాల దినమై ఉన్నది. సాధ్యమైతే వేరపరచబడిన వాళ్ళు సైతం మోసపుచ్చబడే కాలమై ఉన్నది. అందుకని ఈ చెవుని ఎవరికి ఇవ్వాలంటే తన సొంత కాపరికి, తన సొంత దొడ్డిని వెరిగిన వారికి ఇమ్మన్నాడు. దేవుడు చెప్పిన మాటే అది. కాబట్టి మనం ఎవరికైతే పక్కకు శోభిస్తామో ఈ శుభం తినేసి మన హృదయాలకి గాయం వేస్తారు. ఎందుకనగా మన మొట్టమొదటిగా ఇది అందరూ చెప్పే మాటే, మన సంఘ కాపరి కన్నా మించిన బెస్ట్ కాపరి మీరు ఎక్కడా చూడరయ్యా. గాయపరిచిన ఆయనే, వాదార్చిన ఆయనే, మేలు చేయాలని ఆయనే, ఆయన తర్వాత
ఇంక ఎవరైనా మనకేమీ చేయలేరు. ఎందుకంటే మనకి మంచి చేయాలని ఆయన ద్వారానే వస్తుంది, మనల్ని సరి చేయాలని ఆయన ద్వారానే వస్తుంది. ఎందుకంటే ఆయనే మనం స్టడీ చేయగలుగుతాడు. ఇప్పుడు ఈ ఏమనుకున్నాడంటే దేవుని స్థానంలో నేను ఉంటాను అనుకున్నాడు. వీళ్ళందరిని వీళ్ళని చూసుకున్నాడు, వీళ్ళు నా మాట వింటున్నారు. ఇప్పుడు సంఘం కూడా మన మాట విన్నట్టే ఉంటారు, కానీ వెనక గోతులు దువ్వేస్తా వచ్చేస్తారు. అయ్యగారు 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 అంటూనే ఉంటారు, కానీ పక్కన పరిస్థితులు బాగుండవు, వాళ్ళు మారిపోతా వస్తారు. కాబట్టి దేవుడు ఏమని చెప్పినాడంటే, ఎవరైతే నమ్మకం కలిగి నీకు ఇచ్చిన కాపర పక్షాన్ని నిలబడి ఉంటావో, నిశ్చయంగా నేను వాళ్ళ పక్షాన్ని నిలబడి ఉన్నాను అన్నాడు ఆయన. నీవు నీకంటే ముందుగా పోయేది నేనన్నాడు ఆయన. ఈ లూసిఫర్ అన్నాడు, ఎక్కడ అనుకున్నాడు? యథార్థంగా చెప్పలేదంట, మనసులో అనుకున్నాడంట. యథార్థంగా అంటేనే ప్రాబ్లం, కానీ మనసులో అనుకుంటే ఇక్కడ ఉన్న వారంతా మనసులో అనుకోవచ్చు, కానీ దేవుడు పైకి అనుకున్న దాన్ని పట్టించుకోడాయా, మనసులో అనుకున్న దాన్ని ఖచ్చితంగా పట్టించుకుంటాడు ఆయన. ఎందుకనగా ఆయన ఒక మాట చెప్పినాడు, చదవండి యెషయా గ్రంథం 14వ వాక్యం 12వ వచనంలో ఒక మాట చెప్పినాడు, చదవండి. 12వ వచనం 14:12. యెహోవా చుక్క ఎట్లా పడినాడు? అసలు ఆకాశంలో ఉన్న వ్యక్తి భూమి మీద పడాలంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా, నిజమేనా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? నాతోనే ఉన్నారా? నాకేం అర్థం కావడం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక్కడే ఉన్నట్టుగా ఉన్నాను ఇక్కడ. తెల్లారు మా సంఘానికి చెప్పిన, ఆ సాకలవాడి చేతిలో ఉండేది ఏంటి అంటే సుత్తి అంటున్నారు, సబ్బే కదా. కౌన్సిల్ వాడి చేతిలో ఉండేది సబ్బు. ఏ బడికి వచ్చినారు మీరు అని అడిగిన, అంతే కదా. బడికి వచ్చిన వాళ్ళకైతే వాక్యం చెప్తా ఉంటే ఆటోమేటిక్గా అది రన్ అయిపోతా ఉండాలి. మనము తిరుపతిలో నుంచి హైదరాబాద్కి పోయే ట్రైన్ ఎక్కాలంటే మ్యాప్ చూసి ఎక్కాలి. పలానా దగ్గర వస్తుందని ఎక్కుతా పోవాలి. స్టెప్పులు ఎక్కతా మీరు అనుకో, ఒక 2 ప్రయాణాలు చేస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతారు, పలానా ఊరు వచ్చింది, పెట్రోకుంటూ వచ్చింది, తెనాలు వచ్చిందని తెలుసుకుంటా పోతా ఉంటాం. అలా నువ్వు వాక్యం దగ్గరకు వస్తావంటే వాక్యాన్ని ధ్యానించి, వాక్యం హృదయంలో ఒకవేళ ధ్యానిస్తే హృదయంలో తిరిగిస్తా ఉంటే ఆ ఏ కోణంలో పోతుంటే అర్థమైపోతుంది, ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. నిజమేనా? సమస్త మర్మాలు బయలుపరచగల దేవుడు మన పక్షాన ఉన్నాడు ఆయన. నీ హృదయాంతరంలో ఉన్నటువన్నీ బయలుపరచగల దేవుడు ఆయన. ఎందుకంటే నిన్ను రూపించిన దేవుడు ఆయన, నిన్ను తయారు చేసిన దేవుడు ఆయన. నీలో ఏ రిపేర్ వచ్చినా బాగా చేయాల్సింది ఆయనే, ఆయన తప్ప ఇంకెవరు బాగా చేయలేరాయా. అందుకని వాక్యంలో ఒక మాట ఉన్నది, పరమ వైదికుడు పరమ డాక్టర్ అయిన ఆయన తప్పనిచ్చి మన జీవితాలు ఎవరు బాగా చేయలేరాయా. ఇక్కడ మనం సమకూడి ఉన్నామంటే మన జీవితాలు సరి చేసుకోవడానికి ఇక్కడ సమకూడి ఉన్నాం. ఈరోజు లోకములో విచ్చలవిడిల కార్యాలలో జనాలు ఉన్నారు, టీవీలు కతుక్కొని ఉన్నారు, సినిమాలకు పోయే వాళ్ళు ఉన్నారు, పబ్బులకు పోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవించే ఈ లోకంలో ఇక్కడ ఒక గుంపుని ఆయన స్థిరపరుస్తున్న జీవితాన్ని ఏదో ఒక మంచి మార్గం నడిపించడానికి ఆయన స్థిరపరిచి ఉన్నాడు. అందుకని అంటున్నాడు ఆయన, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా తప్పనిచ్చి ఎవడూను రాలేడు కదా. ఇప్పుడు ఆయన ద్వారా రాలేడంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనం గైకొనాలి కదా. ఈరోజు దేశం మీద ఎంతో మంది మేము క్రైస్తవులం అని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు ఉన్నారు, కానీ క్రైస్తవులు అని చెప్పుకునేవాడు ముందు వాక్యాన్ని వ్యక్తపరచాలి. ఆయన అంటున్నాడు, వాక్యం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను అంటున్నాడు. ఈరోజు సంఘాలు ఏమన్నాయంటే పాస్టర్ గారు డబ్బు ఉంటే అక్కడ ఉంటామంటున్నారు, సంఖ్య ఎక్కడుంటే అక్కడ ఉంటామని ఈరోజు గుంపులు కడతా ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు, ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్దనున్నది, వాక్యమే దేవుడై ఉన్నది. నువ్వు ఎతకాలంటే వాక్యములు ఎతికితే దొరుకుతాడు ఆయన. ఎక్కడున్నాడు ఆయన అంటే వాక్యములో ఉన్నాడు. సంఖ్యలో లేడయ్య ఆయన, గొప్ప పాస్టర్లో లేడయ్య ఆయన. ఆయన ఉండేది ఎక్కడంటే వాక్యములో ఉన్న దేవుడు ఆయన. ఎప్పుడైతే వాక్యం నీలో కుమ్మరింపబడతాదో నువ్వు ఈ లోకానికి వెలుగై ఉన్నావు అన్నాడు ఆయన. నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను పోయిన తర్వాత పరిశుద్ధ ఆత్మని ఆధారణకర్త మీ యొద్దకు పంపుతాను. ఆయన వచ్చినప్పుడు సమస్తం బయలుపడుతుందంట మనకి.
ఏదైనా సమస్య బయలుపరుస్తుందంట, ముందు వచ్చి చెప్తాడంట. ఎందుకంటే కదా బైబిల్లో ప్రవక్తలు, సేవకులు, గొప్ప గొప్ప వారు ఉన్నారయ్యా. ఏదైనా ముందు వచ్చేది వాళ్ళకి ముందు జ్ఞానం ద్వారా వాళ్ళకి బయలుపరిచిన దేవుడు. ఈ రోజు నువ్వు అదే వర్తమానంలో ఉన్నావు, అదే వాక్యాన్ని నమ్మి ఉన్నావు. అయితే ఎందుకు బయలుపరచలేకపోతున్నాడు? మనకెందుకు బయలుపరచలేకపోతున్నాడు అంటే చర్చిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నాం, బయటికి వినక ఒక రకంగా మారిపోతా ఉన్నాం. అందుకని దేవుడు మనల్ని సరిగ్గా అందరికీ అవకాశం ఇస్తున్నాడు. ఆయన భౌతికమైన ఆహారం కలిగిన వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తున్నాడు, ఆత్మీయంగా ఆహారం కలిగిన వాడికి ఆహారం ఇస్తున్నాడు. ఆయన నేను సర్వ శరీర దేవుడినై ఉన్నాను, ఎవరిని తోసుకోడంట. ఆయన లూసిఫర్ గడ దేవుడు ఆయనే. అందుకని లూసిఫర్కి ఒక అవకాశం ఇచ్చినాడు పరలోకమందు. ఇచ్చినాడా? ఏమని ఇచ్చినాడు? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇచ్చినప్పుడు వాడు ఏం చేయడు? దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినాడు, పోగొట్టుకునేనాడు. ఈ రోజు శ్రేష్టమైన వర్తమానం మన దగ్గరికి వచ్చినది. ఎందుకంటే పరలోకం పోయేదానికి ఒక మార్గము దేవుడు ఏర్పించి ఉన్నాడు. ఈ ప్రభురాత్రి కమ్మింగ్ అంటే మొట్టమొదట మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం అయి ఉన్నదయ్యా. నువ్వు సమర్పించుకోలేకపోతే ఈ రోజు ఇంక వెన్నటికి నువ్వు సమర్పించుకోలేవు. ఎందుకంటే నీ లోటుపాట్లు సరి చేసుకునే ఒక మార్గం ఇదే, నిన్ను సరి చేసుకునే ఒక సమయం ఇదే. కాబట్టి అతడు ఏమనుకున్నాడంటే అడుగుతా ఉన్నాడు అక్కడ. చూడండి, చదువమ్మా. అదే ఎవరిని పడగొట్టినాడంట? చదవండి. అవును ఉన్నారా? ఎక్కడ అనుకున్నాడు? మనసులో అనుకున్నాడా? ఇప్పుడు మనం ఏమంటామంటే మన కాపరు ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాం, కాపర్ లేనప్పుడు ఇంకొకరితో ఒక రకంగా మాట్లాడతాం. మరి నోటితో మాట్లాడిన మనం ఎక్కువ క్షమాపణ పొంది ఉన్నామా? మనసులో అనుకున్న ఈ వ్యక్తి క్షమాపణ పొంది ఉన్నాడు. అర్థమవుతుంది అనుకుంటా? పెదవులతో కాదు కానీ దేవుని ఆత్మని హృదయంతో చూడమన్నాడు ఆయన. ఎందుకంటే హృదయ అంతరంగములు వెరిగిన దేవుడు ఆయన. లూసిఫర్ ఎప్పుడైతే ఆ తలంపని కలిగి అక్కడి నుంచి అతని ఉద్యోగాన్ని పెరికేశాడు ఆయన. పెరికేసి నువ్వు ఉండాల్సిన స్థానం ఇది కాదయ్యా, నువ్వు ఉండాల్సిన స్థానం వేరే దగ్గర ఉన్నదని తీసి బయట పారేశాడు. ఎందుకంటే మనసులో తన నిర్మించిన దేవుని కంటే హెచ్చుగా ఉండాలని ఎవరు కోరుకోకూడదయ్యా. ఆయన సిద్ధం ఏమైనదో ఆ ప్రకారం మనం జీవించాలి, కానీ మనది నెరవేర్చుకునే భాగ్యం మనం చేయకూడదు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇది అర్థమైందా? అక్కడ నరకబడి ఎక్కడ పడబడినాడు? భూమి మీద పడినాడు. భూమి అనగా చాలు ఉండమ్మా, భూమి అనగా మనం సపోజ్గా ఏదో తోట తీసుకుందాం. పరలోకంలో దేవదూతలందరినీ వసూలు చేసుకోవాలనుకున్నాడు, కానీ అక్కడ వాడు వల్ల కాలేదు కనుక వాడు భూమి మీద పడినాడు. భూమి మీద పడినాక ఆదాముకు అవ్వకు ఒక అవకాశం ఇచ్చినాడు దేవుడు. నిత్య జీవంగా జీవించడానికి ఒక అవకాశం ఇచ్చినాడు. నిత్య జీవంగా జీవించే ఒక అవకాశం ఇచ్చి సమస్త మీద అధికారం ఇచ్చినాడు ఆదాముకి. మొత్తమును పరిపాలించమన్నాడు. కానీ ఈ తోట చెట్ల ఉన్న మంచి చెడులు తెలుగునిచ్చే వృక్షం కాడ జాగ్రత్త ఆజ్ఞ రాసి అయినాడు, ఇచ్చి అయినాడు. దాని వైపు చూడడానికైనాను, తాగడానికైనా, ముట్టడానికైనా, తినడానికైనా ఆజ్ఞ లేదు. నిజమేనా? ఈడు అనుకుంటా ఉన్నాడు అక్కడ ఎవరిని గెలవలేకపోయినాం, కనీసం ఇక్కడన్నా గెలిచే అవకాశం ఉంది, నేను పొందుకుంటాను, నా యొక్క గొప్పతనాన్ని పొందుకుంటాం అనుకుంటా ఉన్నాడు. ఈడుకునే ప్రణాళిక ఏంటంటే నేనే గొప్పగా ఉండాలి, నేనే నడిపించాలి, నేనే ముందుండాలని ఆశ కలిగి ఆదాముని కానీ అడుగుంటే ఆదాముకి సమస్య తెలుసున్నది. ఆదాము ఒప్పుకొని ఉన్నాడు. చెంపబడ్డి కొట్టి పొల్లు రాళ్ళు కొట్టుంటాడు వాడికి. నువ్వు ఉండాల్సిన స్థానంలో నువ్వుండు, నేనుండాల్సిన స్థలంలో నేనుంటాను, అంతేగాని నా స్థానం నీకెలా ఇస్తానని ఉంటాడు. కానీ ఆదాముని అడగలా, ఎవరో ఒకరిని అడిగినాడు కదా. అడిగినాడు, జయించిన నేను అనుకున్నాడు. ఇంకా ఆదాములో నుంచి తీయబడిన మాంసమయు ఎముక ఉన్న ఈమెను పాగొట్టుకోలేక ఆదాము గడ ఆటోమేటిక్గా ఆమెతో కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాడు.
వాడు అనుకున్న చాది బయటకు వస్తా ఉన్నాడు ఏదో తోటల నుంచి. వాడిపోయినోడే వాడు ఏమనుకోడా గెలిచినా నేను భూమి మీద ఎవరైనా నా వస్తువులోకి వచ్చినంటే అనుకుంటా వస్తున్నారంట. వీళ్ళిద్దరు మాత్రం ఏడస్తా పోతున్నారంటే అంటే అయ్యో శ్రేష్టమైన జీవితాన్ని బాగుకొట్టుకున్నామే, పరలోక పట్టణం బాగుకొట్టుకున్నామంటే రక్తం మార్కులతో మీకంతా ఆ స్టోరీ అయ్యగారు చెప్పుకుంటాడు. గొర్రె చర్మాలు పెరికి వాళ్ళు కరిపించి భూమి మీదకి నడిపించారు. వాళ్ళు రక్తం మరకలు గరుచుకుంటూ వచ్చారంట భూమి మీదకి. ఎప్పుడైతే రక్తం మరకలతో నడుచుకుంటూ వచ్చారో దేవుడు అక్కడ చేరి చూస్తూ, అయ్యా నా కుమారుడా నా కుమార్తె, మీరు పాపమనే రక్తముతో భూమి మీదకి పోతున్నారు. నేను వచ్చి పాపమే లేకుండా ఆ పాపాన్నే తుడిసివేసి నేను నీతి రాజ్యాన్ని మిమ్మల్ని లాక్కుపోవడానికి నేను సిద్ధపడతాను. నేనే ఒకనాటికి మీ దగ్గరికి వస్తాను. లోకము నన్ను చూడదు, మీరైతే నన్ను చూస్తారు. లోకమైతే నన్ను వెరగదు, మీరైతే నన్ను వెరిగి ఉన్నారు. నేను మీలోను మీతోను సదాకాలం ఉంటామని చెప్పిన దేవుడు ఆయన. ఆ రోజు ఆది కాండంలో మాట ఇచ్చాడు ఆయన. ఈ రోజు అదే మాట మీద దేవుడు నిలబడి ఉన్నాడు. కానీ మనం నిలబడ్డాంలే. బాగుంటే దేవుణ్ణి స్తుతిస్తాం, దుఃఖములు ఉంటే దేవుణ్ణి దూషిస్తాం. నిజమేనా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనగా మొట్టమొదట్లో మనలో 3 కార్యాలు జరుగుతాయ్యా. మన పుట్టుక పాపములో ఉన్నది. ఫస్ట్ నెంబర్ 1 మన పుట్టుక జన్మ పాపమై ఉన్నది. రెండోది పెంచే క్రమం అక్రమంగా పెంచుతున్నాం మన పిల్లల్ని. మనం క్రైస్తవులం కనుక దేవుడు ఆత్మ మనలో ఉన్నది కనుక ఈరోజు మనకు తెలుస్తా ఉన్నది. మనం అలా చేయకూడదు, మనం ఇలా బ్రతకాలి, ఒకరిని దూషించకూడదు, ఒకరి పట్ల మనం వ్యర్థంగా మాట్లాడకూడదు. ఈ రోజు తెలుస్తున్నది మనకి. కానీ ఒక్కప్పట్లో అన్నులుగా ఉన్నప్పుడు వాళ్ళకంటే గొప్పగా ఉండాలి. వాళ్ళు కారు కొంటే మనం కారు కొనాలి, వాళ్ళు ఇల్లు కడితే మనం 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాలని ఆశ కలిగి ఉన్నాం మనం. అంటే అక్రమంగా పెరుగుతా ఉన్నాం. అంటే ఒకరి స్థానాన్ని మనం తీసుకోవాలని చూస్తున్నాం, కానీ మన స్థానాన్ని మనం నిలబెట్టుకోవాలనుకోలేకపోతున్నాం. అయితే దేవుడు ఒక మాట చెప్పినాడు, నీకు ఈ ఆస్తి నీకు ఖచ్చితంగా నేను ఇస్తానన్నాడు ఆయన. కానీ వెయిట్ చేయి అన్నాడు ఆయన. నిలకడగా ఉండమన్నాడు ఆయన. నిలకడగా ఉంటే నేను ఈ ఆస్తి నీకు సమృద్ధిగా ఇస్తామన్నాడు ఆయన. ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి మన జన్మే పాపములో వచ్చున్నది. రెండోది ఏంటంటే మన తల్లిదండ్రులు మనల్ని అక్రమంగా పెంచుతున్నారు. అక్రమమే కాకుండా మూడోది వచ్చి అబద్ధములో ఆడుచూ ముందుకెళ్ళిపోతా ఉన్నాం. 3 కార్యములు దేవుడు పెట్టినాడు. ఈ 3 కార్యములు జయించడమే దేవుని యొక్క వాక్యం మనలోకి రావడం అయి ఉన్నది. మొట్టమొదటి జన్మను మన పుట్టిన జన్మను జయించాలి. రెండోది మనం అక్రమంగా పెరుగుతున్న ఆ యొక్క అక్రమాన్ని తగ్గొట్టాలి. మూడోది అబద్ధమాడే మాటల్ని కట్ చేయాలన్నాడు ఆయన. నాలుకని కాదు, అబద్ధమాడే మాటల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఇట్లా కట్ చేస్తామో దేవుని ఆత్మ అంటే ఏంటో మనకు తెలుస్తుంది. దేవునితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. దేవుని పిల్లలతో ఎలా సావాసం చేయాలి తెలుస్తుంది. దేవుని యొక్క దేవుడు కాపరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇదైతే ఎలా ఇవ్వాలో మనకు తెలుస్తుంది. ఇవి తెలియనప్పుడు మనం కాపర్ అంటే లెక్క ఉండదు, మన సహోదరు అంటే మనకు లెక్క ఉండదు. మన జీవితాంతం మనం బ్రతికినంత కాలం మనకి ఇది అర్థం కాకపోతే మనం ఎలా ఉంటామంటే మన జీవితానికి ఒక అర్థమే ఉండదు. అందుకని దేవుడు అంటే మొట్టమొదటి మనం ఏం చేయాలంటే పాపాన్ని కట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కట్ చేసినప్పుడు దేవుడు అంటే ఎవరో మనకు తెలుస్తాడు. చూడు, వాడు వస్తా ఆకాశం నుంచి చిన్నగా రాలేదంటయ్యా, ఒక దుప్పటి రూపంలో వచ్చి భూమి మీద పడినాడంట. వాడు భూమి మీద పడి వాడు అందరినీ స్థాపిస్తా ఉన్నాడంట. కనీసం మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు శరీరధారి భూమి మీదకి వచ్చినాక ఆయన కూడా స్థాపించాలని వాడు ఎత్తైన కొండ మీద తీసుకుపోయినాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటి చూపించి నువ్వు నాకు సాగిలి పండి వెళ్ళాలి, నీకు ఇట్లా ఇస్తాను అంటున్నాడు. అసలు సృష్టించిందే ఆయన, సృష్టికర్తనే పరీక్ష పెడతా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, ఒరే బాబు నువ్వు కవులకు తీసుకొని ఉన్నావు, నీ టైం వచ్చే వరకు దున్నుకో, నీ వాళ్ళెవరో నువ్వు దున్నుకో, కానీ నీ చేతిలో ఒకవేళ నా వాళ్ళు ఉండగా నేను పెరుక్కుంటా ఆ రోజు కన్నాడు ఆయన. నిజమేనా? కాబట్టి ఈ రోజు లోకమంతా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. ఏ చర్చికి పోయినా యేసుప్రభే, ఏ చర్చికి పోయినా యేసుప్రభే అంటున్నారు. కానీ లోకమంతా తెలుసుకోవాల్సింది ఒకటి ఉన్నది. ఏముందంటే అది సత్యవాక్యం ఎక్కడున్నది, జీవం గల మార్గం ఎక్కడున్నది. నేను పోయే మార్గం కరెక్టా రాంగ్ అని ఒక తడవ చూసుకున్న వెడలా నీ జీవితానికి ఒక అర్థం ఇస్తాడు దేవుడు. ఆయన చెప్తాడు, పోయే దావలో నువ్వు పోతున్నప్పుడే నువ్వు చూసుకుంటా బావాలి, గుర్తుపెట్టుకుంటా బావాలంట. నేను పోతున్నది రైటా రాంగా అంటున్నాడు. అందుకని లేఖనాలు పరిశోధించి అవునేనా? దేని పరిశోధించాలి? లేఖనములను పరిశోధించి దాంట్లో లేఖనములు పరిశోధించి మేలైన స్థానం ఎంచుకోవాలంట మనం.
అర్థమైందా? దీంట్లో మేలైన స్థానం, కీతైన స్థానం ఎన్ని ఉన్నాయా? ఉన్నారు అనుకుంటే ఇక్కడే నాతోనే ఉన్నారా? మేలైన స్థానం ఉన్నది, కీతైన స్థానం ఉన్నదా? మన కళ్ళదాలనే చూస్తా ఉన్నాం. ఈరోజు సంఘ శాఖలు మేము దేవుడు 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 ఆరాధించుకుంటూ వాళ్ళు ఉండే స్థానం వాళ్ళకి తెలియడంలే. అయితే మనం ఎక్కడున్నామో మనల్ని హేళన చేస్తున్నారు వాళ్ళు. యోహాను సువార్త 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం దాకా తీపలేదమ్మా. 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం దాకా యేసు ప్రభు పోట్లాడుతూనే వస్తా ఉన్నాడు. మరి ఆ పోరాటం ఈరోజు నీకు ఇచ్చినాడు కదా, అర్థమవుతున్నదా? ఇచ్చినాడా లేదా? ఖచ్చితంగా ఇచ్చినాడు. కాపరి గొర్రెలను ఉత్పత్తి చేయలేడయ్యా. ఉత్పత్తి చేయాల్సింది ఎవరు? గొర్రెలే. నిజమేనా? ఎప్పుడైతే గొర్రెలు ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేస్తారో ఆ సంఘం ఎలా ఉంటదంటే పచ్చగా కనబడుతుంది. నిజమేనా? సంఘ కాపరి మీద బురద చల్లడం కన్నా సంఘ కాపరి మీద విధేయత కలిగి గౌరవం కలిగి ముందుకు పోతా ఉంటే ఒకనాటికి ఆ సంఘ కాపురంలో నుంచి దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ 3 కార్యములో పుట్టుక, పెంచే పంపకము, రెండోది అబద్ధాలాడడం, ఈ 3 కట్ చేసిన వల్ల మనలోకి పాపం అనేది రాదని వాక్యం చెప్తా ఉన్నది. నిజమేనా? మొట్టమొదటిగా ఈ పాపం ఎక్కడ ఉంటదంటే మరణాన్ని ఎతుకుతూ తిరుగుతుందంట. అవునేనా? ఈ పాపం ఏం చేస్తుంది? మరణం ఎక్కడ ఉంటుంది? ఎతుకుతా తిరుగుతుంది. దురాశ గర్భం ధరించి పాపమ్మను కనగా పాపం పరిపక్వమయ్యి మరణాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోనంటే దేనికోసం కూర్చోన్నాం? డబ్బుల కోసం కూర్చోన్నామా? పేరే ప్రత్యక్షల కోసం కూర్చోన్నామా? నాకు చక్కనైన ఇల్లు కావాలని కూర్చోన్నామా? లేదా ఇంకొకరికన్నా గొప్పగా బ్రతకాలని కూర్చోన్నామా? ఇవన్నీ దేవుడు సమృద్ధిగా ఇచ్చున్నాడు. ఎవరికి తెలుసా? లోకంలో ఉన్న వారికి సమృద్ధిగా ఆశీర్వదించున్నాడు ఆయన. అయితే నీకేదో శ్రేష్టమైనది ఇవ్వడానికి ఇక్కడ కూర్చొని పెట్టున్నాడు ఆయన. లోకము పొందుకోలేదు, నువ్వు పొందుకునేది ఒకటి ఉన్నది అన్నాడు ఆయన. ఇక్కడ ఆ దినమంది ఆయన ముందర నిలబడి అనేకులు ప్రభా ప్రభా నీ నామము మేము ప్రశ్నించలేదా? నీ నామమును మేము దెయ్యములు ఎల్లగొట్టలేదా? నీ నామను అద్భుత కార్యాలు చేయలేదని అడిగినప్పటికీ మీరు అడిగింది నేను ఆ రోజు ఇచ్చేశాను. ఈ రోజు నిత్య జీవం ఎవరైతే అడిగి ఉన్నారో వాళ్ళ కొరకు నేను ఇక్కడ ఈ స్థానాన్ని ఎత్తిపెట్టి ఉన్నాను. వాళ్ళు పొందుకోవడానికి వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. సిద్ధపడేది ఈ గూడూరు పట్టణంలో కూడా ఒక చిన్న వధువు సిద్ధపడతా ఉన్నది. బండారపల్లి గ్రామంలో ఒక చిన్న వధువు సిద్ధపడతా ఉన్నది. ఎందుకనగా ఆ సిద్ధపడే వాళ్ళు ఈ యొక్క లోక కార్యముల నుంచి దూరంగా ఉంటారయ్యా. అర్థమైందా? లోక కార్యములు అనగా మన ప్రవర్తన చెప్తా ఉన్నాడు. చాలా మంది అంటారు సిగరెట్ తాగడము కానీ, ఆ మందు తాగడము కానీ, ఇంకొకటి ఏదైనా సరే ఇవంతా పాపం అనుకుంటాను. మన ప్రవర్తన అని చెప్తున్నాడండి, ఇవంతా పాపపు ఛాయలంట. ఇంత ముందుకు చెప్పిన ఈ పాపపు ఛాయలన్నీ ఒకనాటికి ఒక వ్యక్తి చాలా రోజులుగా సిగరెట్ తాగితే చచ్చిపోవడమ్మా ఆయన. తాగంగా లివరు అన్ని ఒకటొకటి పాడైపోయి అతను మరణానికి సమీపిస్తాడు. ఇప్పుడు ఆయన చెప్పింది కాదు ఏమన్నాడంటే ఇవి పాపపు ఛాయలు, ఇవి రాకమునిపే మానుకుంటే మేలు. అవి పరిపక్వమయ్యి గర్భం ధరిస్తాయంట. గర్భం ధరించిన వెంటనే ఏం తీసుకొస్తుంది? మరణాన్ని తీసుకొస్తుంది. ఈ రోజు మరణమే వద్దని మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఈ లోకం ఏమన్నదంటే మరణం ఎవరైనా చచ్చిపోవాలనేసి నీ లోకం అంటా ఉన్నది. అయితే సావే లేని లోకం ఒకటి ఉన్నదని బైబిల్ బోధిస్తా ఉన్నది. ఆ లోకానికి పోవడానికి రోజు సిద్ధపడతా ఉన్నాం. నిజమేనా? చూడండి, ఆయన అంటా ఉన్నాడు పాపంలో ఉన్నవాడు దేవునికి భయపడ్డాయా. ఓకేనా? పాపములో ఉన్నవాడు దేవునికి భయపడు. ఈ చర్చికి రమ్మంటే ఏదో ఒక సాకులు చెప్తాడు. నిజమేనా? పాపములో ఉన్నవాడికి ఎప్పుడు వ్యాధి ఉంటుంది, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. తన జీవితం అంతా ఏదో ఒక సాకు చెప్తానే ఉంటాడు దేవుని దగ్గరికి రావడానికి. అయితే పాపములో లేనివాడు నిత్య జీవాన్ని ఎదుర్కొంటూ ఎన్ని అడ్డంకులు వచ్చినా తోసుకుంటానే పోతాడే గాని పాపాన్ని వద్దనుకున్నవాడు ఏం చేస్తాడు? దేవుని ఎప్పుడు ఎతకుతానే పరిగెత్తా ఉంటాడు ఆయన దగ్గరికి. ఆయన దొరికేంత వరకు ఎతకాలయ్యా. బైబిల్ 2 ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి నాణ్యం బాగుట్టుకున్న ఒక స్త్రీ, యేసు ప్రభుని ఒక స్త్రీ, బిడ్డని వదిలేసిన ఒక స్త్రీ. మీకు అందరికి తెలిసింది. మనం ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ ఎత్తుక్కుంటే అక్కడ దొరుకుతుంది. అది మనం ఎక్కడ విడిచేసినాం అక్కడ వెతుక్కుంటే దొరుకుతుంది. అయితే ఈ వాక్యాన్ని మనం ఎక్కడైతే పొందుకోవాలని మనం నిర్ణయం తీసుకున్నామో అక్కడ పోయి ఎతికితే దొరుకుతాడు ఆయన. ఈరోజు సంఘ శాఖలందరూ పండుగలోనూ పబ్బికంలోనూ వాళ్ళు విచ్చలవిడులుగా ఆయన ఆరాధిస్తూ ఆయన ఉన్నాడు అనుకున్నారు. కానీ ఆయన చెయ్యవాళ్ళు ఆయన ఎప్పుడో విడిచేస్తున్నాడు ఆయన. ఎందుకనగా ఆయన ఆజ్ఞ మీరడమే పాపమై ఉన్నది. నిజమేనా?
ప్రవర్త వచనములనైనాను లేఖనములనైనా కొట్టివేయడానికి నేను రాలేదు కానీ నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అన్నాడు ఆయన. ఈరోజు అదే వాక్యంలో మనమున్నాం, అదే పరిచర్లో మనమున్నాం, అదే సేవలో మనమున్నాం, అదే మనం ముందుకు కొనసాగడానికి, వాక్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనకి ధైర్యము శక్తి రావాలంటే అది ఆయన ద్వారానే అవి ఉంటుంది. పుడతాను ఎవరు నేర్చుకోరాయా, తల్లి గర్భం నుంచి వస్తాను ఎవరు నేర్చుకోరాయా, కానీ కుమారుడు నడవవలసిన త్రోవలో నడవకపోతే ఆ క్రమమే మారిపోతుంది. తల్లిదండ్రులు పెంచాల్సిన పెంపకంలో పిల్లల్ని పెంచకపోతే ఆ క్రమమే మారిపోతుంది. కాబట్టి మరణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాతాళం కూడా ఉంటుందంట. నిజమేనా? చాలా మంది ఈరోజు చర్చకి రావడానికి చాలా ఇబ్బందులు పడతా వస్తారు. ఎందుకంటే మా చర్చిలో ఆటోమేటిక్ చూస్తూ ఉంటాను నేను, ఆటో మిస్ అయిందను, లేదా నాకు ఒళ్ళు బాగలేదను, ఏదో ఒక సాగు చెప్పి నిలిచిపోతూ ఉంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళకి సాగులు చెప్పి నిలవడం కన్నా డైరెక్ట్గా రావడమే మేలు అనుకుంటా. ఈ ఆలయం ఏమన్నాడు ఆయన, స్వస్థపరిచే హాస్పిటల్ అయి ఉన్నది. సమస్త భారం మోసుకుపోతున్న జనులారా నా ఎద్దకు రండి అన్నాడు ఆయన, నా దగ్గర నేర్చుకోండి అన్నాడు ఆయన, నా దగ్గర స్వస్థత పొందుకోమన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగా ఎవరైతే నమ్మి ఉంటారో వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. ఖచ్చితంగా ఆయన కార్యాలు వ్యక్తపరచబడతాడు ఆయన. నిజమేనా? ఆయన తప్పనించి మనకెవరు స్వస్థపరిచే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు కనబడరాయా. మరి ఆ పరిశుద్ధాత్మ మనలోకి రావాలంటే మనం స్టడీగా ఉండాలి కదా. ఆది అందు ఒక మాట చెప్పి ఉన్నాడు ఆయన. ఎందుకు చెప్పినాడు తెలుసా? సమస్తాన్ని సృష్టించినట్టు ఆయనకి ఏది సరిపోలేదంట. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, నా పోలికలో నా చొప్పున నరుని చేద్దాము. వాడు ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి ఒక్క దాన్ని వేలుడుగా అన్నాడా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తన స్వరూపమందు తన పోలికలో చేసుకున్న దేవుడు మనవల్ని రెండు పోటీల మధ్య ఇప్పుడు మనం పడి ఉన్నాం. ఒకటి పుట్టుక జననము, రెండోది మరణం. మధ్యలో నిలబడికి ఉన్నాం. మరణం ఒక వైపు మనం లాగుతా ఉన్నది, జననం ఒక పక్క అంటే పునరుద్ధానం ఒక పక్క లాగుతా ఉన్నది. రెండు పక్కలు నిలబడి మనం ఈరోజు ఏ వైపు పోవాలని మనం నిర్ణయం తీసుకున్నాం. పుట్టుక నిజమే, మరణం నిజమే, కానీ ఈ మధ్యలో ఉన్నది నాటకం అండి. ఈ నాటకంలో మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. దీపం ఉన్నప్పుడే విల్లును చక్కబెట్టుకోవాలి. చీకటి సమీపించుతా ఉన్నది కనుక మనల్ని మనం సిద్ధపరచుకుని వెళ్ళాలి. దేవుడు మన పక్షాన నిలబడగలుగుతాడయ్యా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన చెబుతున్న మాటలు ఏమని చెప్తున్నాడంటే, నేను జీవముని సత్యమును మార్గమునై ఉన్నాడు అన్నాడు ఆయన. ఈరోజు ఆయనలో నిలబడిన వాడు ఎన్నటికీ పెళ్ళగింపబడ్డంట. నిజమేనా? బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి పోయి ఉన్నాడంట ఆయన. నిజమేనా? చూడండి, ఒక వర్తమానంలో ఒక 2 వచనములు చూపించి నేను ముగించుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 1960 సంవత్సరం 9వ నెల 25వ తేదీన బోధించిన కలవరిలో ఆ దినం అనే వర్తమానం మనం చూసుకున్నట్లయితే నేను చెప్పిన మాటలన్నీ దాంట్లో ఉంటాయి. మన జీవితంలో దేవుడు చేసే కార్యములు ఎలా ఉంటాయంటే మనకే తెలియదంట. దేవుడు చేసే కార్యాలు మనకే తెలియదంట. ఆయన చేసే కార్యాలు అలా ఉంటాయి, అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటాయి. ఈరోజు మనిషి పరిగెత్తునే దేని వెంటయ్యా అంటే డబ్బు, పేరు, ప్రత్యక్షల వెంట ఈ లోకంలో పరిగెత్తా ఉన్నారు. కానీ అయితే నిత్యమైన దాన్ని పొందుకోలేకపోతా ఉన్నారు. పొందుకోవడానికి దేవుడు ఒక అవకాశం మనకి ఇచ్చున్నాడు. ఆ అవకాశం మనం సద్వినియోగంగా చేసుకుని వెడల దేవుడు మన పక్షాన్ని నిలబడి చేయగల దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలవరిలో ఆ దినమనే ప్రవర్త వచనంలో మన అబ్బులో కాదు 40 వచనం నుంచి బాగుంటది అనుకుంటా చదువుకుంటే. సంవత్సరం 9వ నెల 44వ వచనం.
చూడండి, మనకు మరియు ప్రపంచమునకు కలవరి యొక్క ప్రాముఖ్యము భావం ఏమనగా, ఒకేసారి అది శాశ్వతముగా పాపము యొక్క ప్రశ్నను పాపమును బట్టే మనిషి దోషగా కనబడతాడు. దేని బట్టి అంట? పాపను బట్టే మనిషి దోషిగా కనబడతాడు. మరియు పాపము యొక్క జరిమానాను ఏ మనిషి చెల్లింపలేనిదై ఆ జరిమానా ఎంత గొప్పగా చివరకు అది జరిమానాగా చెల్లించుకోవాల్సిందిగా దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీని చదవండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నేనంత పెద్ద చదువుకున్న వ్యక్తిని కాదమ్మా. అసలు నాకు చదివే లేదు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చూసినారా, మన పుట్టికే పాపములో ఉన్నది, అక్రమలో మనం పెరిగి ఉన్నాము, అబద్ధములాడుతూ లోకములోకి వచ్చును. ఈ భూమి మీద మనకి ఆదరణ ఎవరూ లేరయ్యా. భార్య అయినను, భర్త అయినను, ఫ్రెండ్స్ అయినను, కడుపులో పుట్టిన పిల్లలైన ఎవరూ మనకి ఆదరణగా నిలవరు. ఎందుకనగా మన పుట్టికే పాపమైంది, మన పెంపకమే అక్రమమైంది, మనం అబద్ధములాడుతూ లోకములో జీవిస్తామను. అయితే వెల కట్టడానికి, వెల చెల్లించడానికి మా పరలోకం నుంచి ఒక శరీరధారైన దేవుడు మన కొరకు వచ్చి ఉన్నాడు. నిజమేనా? ఆయన వచ్చినప్పుడు సమస్తాన్ని బయలుపరస్తామన్నాడు. ఆయన బయలుపరస్తామనేది ఏంటంటే, మనం జీవిస్తున్న జీవితాన్ని బయలుపరస్తామని ఆయన చెప్పి ఉన్నాడు. ఆ జీవితం సరైనదైతే దేవుడు మనకి ఇంటూ మారికి ఆయన ఎస్ అని చెప్తాడు ఆయన. నిజమేనా? మనం బ్రోతున్న దోవలైన, మనం జీవిస్తున్న జీవితమైనను అది వ్యర్థమైన దేవుడు దాన్ని స్వీకరించడయ్యా. బలి అర్పణ కాడ మీకు అందరికి తెలిసింది. ఎవరన్నా తన సహోదరుల మీద దూషించిన వెడల, అభాసంగా మాట్లాడిన వెళ్ళ మొట్టమొదట నీ అర్పణని అక్కడ ఆపిపెట్టి మొట్టమొదట పోయి క్షమాపణ కోరుకోమన్నాడు. ఈరోజు ఆ సమయం అనుకుంటున్నా నేను. ఇక్కడ ఎవరు శత్రువులు లేరయ్యా. మనమంతా సహోదరులమై ఉన్నాం. ఇదొక కుటుంబమై ఉన్నది, ఇదొక కుటుంబమై ఉన్నది. అయితే నీ రక్తము నా రక్తము కలిసేది ఒక కుటుంబం కాలేదమ్మా. ఇక్కడ దేవుని ఒక రక్తము ద్వారా మనమంతా ఒక కుటుంబముగా ఇక్కడ సమకూడి ఉన్నాం. ఆయన ఒక రక్తముతో మనల్ని శుద్ధీకరించి, మనం అక్కడి నుంచి మన ఆదాము అవ్వ అక్కడి నుంచి ఎలాగైతే రక్తము గార్చుకుంటూ భూమి మీదకి వచ్చారో దాన్ని వెలబెట్టి కొని నిన్ను శుద్ధీకరించి నన్ను ఆ శ్రేష్టమైన స్థలంలోకి తీసుకుపోవడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఎందుకనగా ఆయన తీసుకొని పోవాలంటే ఎవరూ ఆపలేరయ్యా. పాతాళములో ఉన్న పరిశుద్ధులను ఆయన విడుదల చేసేటప్పుడు ఆయనకి ఏ ఆటంకం ఏమీ లేదు. ఈ రోజు నిన్ను తీసుకోవడానికి లోకంలో ఉన్న ఏ కట్టుబాట్లైనను, సిద్ధాంతములైనను, అవి ఏవైనా ఇక్కడ నిన్ను అడ్డుకోలేవు. ఎందుకంటే వాటిని దాటుకొని నిన్ను రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఒక తడ వచ్చినాడు, నేర్పించాడు, నీకు శక్తినిచ్చాడు, నీకు బలమునిచ్చాడు, ప్రతి దాని మీద నీకు అధికారం ఇచ్చినాడు ఆయన. పలకబడిన మాటే మూల విత్తనం అన్నాడు ఆయన. ఆ పలికేటప్పుడు నువ్వు జాగ్రత్తగా పలకమన్నాడు ఆయన. వెనక ముందు చూసుకొని పలకమన్నాడు ఆయన. నువ్వు పోతున్న మార్గం ఏంటి ఒక తడవ రుచి చూసుకోమన్నాడు ఆయన. రుచి చూసుకున్నప్పుడు ఆ మార్గం నీకు ఇస్తామన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసినారా, పుట్టుక పాపం, మన పుట్టుక పాపం, మనం పెరుగుతున్న క్రమం పాపం, మనం ఆడుతున్న అబద్ధాలు పాపమై ఉన్నాయి. ఈ రోజులో ఆయన తీసివేయడానికి ఆయన మన దగ్గరికి వచ్చినాడు. హల్లెలూయా. నిజమేనా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ పాపము కొరకు ఒక అవకాశం ఉన్నది. ఆ అవసరము మరణమైనది, జరిమానా మరణమైనది. అదేమనగా మనము
గొప్ప వివరణంలోకి వెళ్ళగలము. కానీ కారణమేమనగా అక్కడ ఒకే ఒక మరణం ఉన్నది, ఒకే జీవం ఉన్నది. నిత్య జీవము కలిగిన మనిషి ఎప్పుడు చనిపోడు. మరియు పాపము చేయ ఆత్మ సంపూర్ణంగా నాశనము చేయబడుతున్నదని నేను నమ్ముతాను. కారణము బైబిల్ చెబుతున్నది, పాపము చేయ ఆత్మ నిశ్చయముగా మరణించినది, మనిషి కాదు, పాపము చేయు ఆత్మ. కాబట్టి సాతాను తప్పక చనిపోవాలి, అది నిశ్చయముగా చనిపోవాలి, సంపూర్ణంగా నాశనం చేయబడవలసి ఉన్నది. సాతాను రక్షించబడుతున్నదని చెప్పే సార్వత్రిక వాదులతో నేను ఇలా విభేదిస్తాను. వాడు పాపము చేయవాడు మరియు వాడు పాపమునకు మూలకర్త ఉన్నాడు. వాడు ఆత్మ పాపము చేసింది, వాడు ఒక ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మ దానిలో ఏమీ మిగల్చబడకుండా సంపూర్ణంగా నాశనము చేయబడాలి. దేవుని యొక్క నామాన్ని మహిమ కలుగును గాక. ఈ రోజు నిన్నును నన్నును ఎన్నుకున్నాడంటే ఆ పాపాన్ని జయించడానికే. ఆయన అనుకుంటే ఎప్పుడు ఆ పాపాన్ని జయించి లోకాన్ని ఎప్పుడో మట్టిమయం చేస్తుంటాడు. కానీ ఆయన జయించడం కాదు, కానీ ఆయన ఒక మాట ఇచ్చున్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు అయినా ఆయన రాజులకు రాజు అంట. అర్థమైందా? రాజులకు రాజు అనబడిన ఆయన ఈ భూమి మీద కూడా రాజులుగా మనం చూడాలనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన రాజులుగా పిలవడాలంటే మనం కూడా ఈ భూమి మీద ఏదో సాధించి రాజులుగా కిరీటం ధరించుకునేందుకు ఒక అవకాశం ఇచ్చినాడు ఆయన. ఆ కిరీటం ధరించేది కూడా ఆయన ఉన్నాడు. అర్థమైందా? ఈరోజు ఆ పాపము నాశనం అవ్వాలంటే అది నీ చేతిలోనే దేవుడు పెట్టి ఉన్నాడు. పునరుత్థానమును పెట్టి ఉన్నాడు, మరణమును పెట్టుకున్నాడు. ఈ రోజు నువ్వు ఏ వైపు పోవాలని అది నీ జీవితం నీ చేతిలో పెట్టి ఉన్నాడు ఆయన. ఎందుకనగా దేవుడు చేసే ప్రతి ఒక్క ఉద్దేశం, ప్రణాళిక, ఆయన పని అంతటా ఆయన ఆల్రెడీ జగతు పునాది వేయబడబోనిపై ఆయన అన్ని చూసి ఉన్నాడు ఆయన. మనం ఈ మధ్యలో నాటకాలు మాత్రమే ఆడగలాలి, కానీ ఆయన కృపని, ఆయన ప్రేమని, ఆయన దయాళత్వను, ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం ఇక్కడికి వచ్చున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 49 వచ్చిన ఇది చక్కగా ఉంటదమ్మా. ఇది మనకందరికి అందుచేత బాగా మనిషి తాను దేవుని నుండి వేరైపోయినాడని గ్రహించినప్పుడు అతడు ఒక తిరుగుబాటు చేయబడేవాడు. వాడు ఏడ్చాడు, వారు మొరపెట్టారు, వారు శ్రమించారు, వారు ఎడారుల గుండా పర్వతముల గుండా తిరుగులాడారు. దేవుడు దేనికి శిల్ప నిర్మాణికుడు ఆ పట్టణం కొరకు ఎదిగారు. కారణము అతడు ఎన్నడైనను దేవుని యొక్క సముఖములోనికి తిరిగి వెళ్ళినట్లయితే అతడు దాన్ని గూర్చి ఆయనతో మాట్లాడాలని ఎరిగి ఉండెను. కానీ అక్కడ వెనుకకు వెళ్ళే మార్గము లేకుండా అతడు తప్పిపోయి ఉండెను. ఏ వైపునకు తిరగాలో అతడు ఎరుగుక ఉండెను. కాబట్టి అతడు తిరుగులాడుచు ఎక్కడో దానిని కనుగొనుట కొరకు ఆ స్థలముకు తిరిగి వెళ్ళుటకు బదులు బయలు వెళ్ళాడు. అతని యొక్క అంతరంగములో ఏదో అతడు ఒక సంపూర్ణమైన స్థలము నుండి వచ్చాడని అతనికి చెప్పినది. ఈ ఉదయమున ఆ సంపూర్ణమును ఎతకని వారు ఈ దృశ్యమైన త్రోవలలో గాని ఈ టేపును వినుచున్న తోతలో గాని లేక ఇది ప్రపంచంలోనికి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడను ఇక అక్కడను ఆ సంపూర్ణతను వెతికని వారు ఒకరు కూడా ఎక్కడుందరు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని యొక్క వాక్యం మనకేమి చెప్తా ఉన్నదంటే, ఎప్పుడైతే మనం పాపము చేసిన వెడల, పొరపాటు చేసిన వెడల, అతిక్రమం చేసిన వెడల మనం ఎక్కడైతే దాన్ని చేసినా అక్కడ మనం దాన్ని పొందుకోవాలంటున్నది వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనగా నిన్నటి దినము నేను గూడూరు పట్టణంకి వస్తా ఉండగా నేను ఒక పొరపాటు చేసినానయ్యా. నాయుడుపేటలో ట్రైన్ ఎక్కి ఇక్కడ గూడూరులో దిగేంత వరకు నా కాళ్ళు చేతులు వణకుతా ఉన్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడు అలాంటి పని చేయలేదు. చేయని దానికి నేను మొరపెడతానే వస్తున్నా, ప్రభా ఈ ఒక్క తప్పు నన్ను కాసిన, తప్పు కాదు, అది చిన్న పొరపాటు, కాసిన వెడల నేను నిశ్చయంగా దీనికి ప్రతిఫలం నేను చెల్లిస్తానయ్యా అని చెప్పేసి దేవుని మొరపెడతా వస్తున్నాను. ఏమీ కాదు, కానీ ఆ ట్రైన్కి టికెట్ లేదు, టికెట్ తీసుకోవడం లేదు.
ఒక సహోదరుడు వచ్చి ఎక్కి టైం అయిపోతుంది కదా వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నాడు. అయ్యా నేను టికెట్ లేకుండా ఎక్కలేదు ఏ రోజు, నాకు భయంగా ఉన్నదంటే ఏం కాదు ఎక్కే అన్నాడు. ఎట్టా పట్టి బలంతో అతనే ఎక్కించాడు. ఎక్కిచ్చేసి ఆ టీసీకి దొరుకుతాడేమో అనేసి భయపడతా గూడూరులో దిగుతాను ఒక మాట చెప్పిన, ప్రభువా 50 రూపాయలు ప్రభువా, 50 రూపాయల కాడ నా హృదయం అంతా భయంతోను వణుకుతోను వచ్చి ఇక్కడ దిగినానయ్యా. నేను తిరిగి ప్రయాణంలో నాకు ఎవరైనా సరే అని అడిగితే ఖచ్చితంగా నేను రిటర్న్లో పోయేటప్పుడు ఎక్కడ ఎదుగుతా పోయిన ఎక్కడ ఎవరు రాలేదు కానీ నా దగ్గరికి బస్సులో పోయి కూర్చున్నప్పుడు ఒక ఆమె సంచి పట్టుకొని బట్టలు పట్టుకొని ఆ బస్సు కిటికీలు కడుకొచ్చి, అయ్యా మా అమ్మకి టాబ్లెట్లు కావాలయ్యా, ఒక 50 రూపాయలైనా 100 రూపాయలైనా సహాయం చేయగలుగుతారా? నా చేతిలో నిన్న సాధ్యకి మిగిలిన 70 రూపాయలు ఉండింది. 70 రూపాయలలో ఈ బస్సు బస్టాండ్ లాగితే నేను ఇంటికి రావడానికి 20 రూపాయలు ఛార్జ్ అవుతుంది. కాబట్టి 50 రూపాయలు అయితే అంకేసేసి 20 రూపాయలు జోబులో పెట్టుకున్నా. దేవుడు దాంట్లో కూడా నాకు గొప్ప కార్యం చేశాడు. బస్సోడు నేనుండే స్థలంలోనే ఆపినాడు. ఆ 20 రూపాయలు మిగిలింది. లేకుంటే అక్కడ ఆపుతాడు 20 రూపాయలతో కూడా 70 రూపాయలు ఆంకేసేస్తున్నా. నేను చెప్పిన, ప్రభువా నన్ను అక్కడ కాపాడిన కనుక ఈమె టాబ్లెట్ నిమిత్తం అడుక్కున్నది కనుక ఈమెకి నేను సమర్పిస్తున్నాను, మనస్ఫూర్తిగా సమర్పిస్తున్నాను అని 50 రూపాయలు ఇస్తే నా పక్కనున్న వాళ్ళు తిరిగి 50 రూపాయలు ఇవ్వకూడదు, అడుక్కునే వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలి, 20 రూపాయలు ఇవ్వాలి, నాకు నచ్చి ఇచ్చినానమ్మా అనేసి సైలెంట్ అయిపోయింది. అట్లా దేవుడు ఈ రోజు మన నుంచి ఏదో కోరాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. మనం వచ్చింది కూడా దానికోసమే. ఎందుకంటే ఆయన మనం నిర్మించున్నాడు, ఆయన మనం సృష్టించి ఉన్నాడు. ఆయన నిజమేనా? ఇప్పుడు ఆయన పోలే ఆయన స్వరూపంలో ఆయన చేసి ఉన్నాడు. ఆయన యొక్క దేవాలయంగా మనల్ని మార్చుకోవడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. మనమేం చేస్తున్నామంటే ఈ లోక కార్యములో నిలబడి, ఈ లోక ఆచారం నిలబడి, ఈ లోక ఆశలతో పడిపోయి నువ్వు మాకొద్దని ఆయన నెట్టివేస్తా ఉన్నావు. నెట్టివేయడానికి మనం ఇక్కడికి రావడం లేదయ్యా. మనం ఇక్కడికి ఏదో నేర్చుకోవడానికి వచ్చును. నేర్చుకోవాల్సింది నేను చెప్తే నేర్చుకోవాల్సింది కాదు, దేవుడు ఏదైతే చెప్తాడో దాని ప్రకారం మనం జీవించడం అయ్యున్నది. ఆయన అన్నాడు, ఆయన ఆది నుంచి ప్రకటన గ్రంథం దాకా సమృద్ధిగా నీకు అందించి ఉన్నాను, నువ్వు ఆత్మ కలిగి చదివిని విడాల, ప్రతి వచనం నీకు అర్థమవుతుంది అన్నాడు ఆయన. అర్థం కాలేదా మళ్ళా వెనక్కి వచ్చి అక్కడ చదవమన్నాడు ఆయన, ప్రార్థన చేయమన్నాడు ఆయన. చదివి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ మనకు బయలుపడుతుందంట. కాబట్టి ఆయన అంటున్నాడు, ఈరోజు మనం దాంకుంటా ఉన్నాం, తప్పించుకుంటే పారిపోతా ఉన్నాం. ఆ రోజు ఆదాము గాడు ఒక్క మాట, అతను ఒకవేళ పొరపాట్లో ఉన్నాడని తెలుసుకుని వెడలా, పాపములో ఉన్నాడని తెలుసుకుని వెడలా, ఆ రోజు ఆయన దగ్గర మోకాల పడి ఒప్పుకుని వెడలా ఆయన క్షమించేవాడయ్యా. ఆ రోజు వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోని వలన అక్కడి నుంచి కిందకు భూలోకానికి తొయ్యబడ్డారు. కానీ ఇక్కడ కూడా అదే జరుగుతా ఉన్నది. మనం ఒకరిని ఒప్పుకునేదానికి సన్నిధానంలోకి వచ్చినాం, కానీ మనం ఒకరినొకరు ఒప్పుకోవడానికి నామోసంగా ఒప్పుకుంటా ఉన్నాం. అలా అనడం లే వాక్యం. మనల్ని మనం సంపూర్ణంగా ఒప్పుకోవాలంట. ఎందుకంటే నీ వల్ల నీ సహోదరుని ప్రేమించమని వాక్యం చెప్తా ఉన్నది. ఎప్పుడైతే నీ సహోదరుడు నీ పట్ల నీ పట్ల జాలి చూపించి నిన్ను క్షమిస్తాడో అప్పుడుదా నీకు క్షమాపణ కలుగుతుంది అంటున్నాడు. ఈ యొక్క క్రమం మనకి దేవుడు ఇచ్చినాడయ్యా. ఇది దేవుని యొక్క క్రమమైనది. మనం ఎక్కడైతే తప్పినామో, మనం ఎక్కడైతే విడవబడినామో అక్కడికి మనం రమ్మని ఆయన వాక్యంలో చెప్తా ఉన్నాడు. చూడు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని యొక్క హస్తముతో ఆ దెయ్యపు నోట్లో నుంచి, ఆ పిశాచు నోట్లో నుంచి దేవుడు వాళ్ళని బయటికి విడిపించినాడయ్యా. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ స్థానాన్ని మర్చిపోయి ఎవరి మీద తిరగబడతారో వాళ్ళకే తెలియకుండా దేవుని మీద తిరగబడడం స్టార్ట్ చేశారు. అందుకని వాళ్ళు ఏం చేశారు, చెట్లలోను కొండల్లోను లోయల్లోనూ తిరుగుతూ నశించిపోతా పోతున్నారంట. వాళ్ళు మళ్ళా దేన్నైతే పోగొట్టుకుని అక్కడికి వస్తే వాళ్ళు క్షమింపబడతారని వాక్యం చెప్తా ఉన్నది. కానీ అక్కడికి రావడానికి వాళ్ళకి ఇంచుమించు 40 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు నీ జీవితం కూడా దేవుని ముందర పెట్టబడి ఉన్నది. నీ జీవితాన్ని మార్చుకునే ఒక అవకాశం దేవుడు ఇచ్చున్నాడు. నువ్వు మార్చుకుంటావా, నీ చేయలేరు, నువ్వు చేయించుకుంటావా, అది నీ చేతిలోనే ఆయన పెట్టి ఉన్నాడు. ఆయన అనున్నాడు, అసలు బ్యాంక్ బుక్కే మన చేతిలో ఇచ్చున్నాడు. నిజమేనా? ఎందుకనగా ఆయన ఒక మాట సెలవిచ్చినాడు, పరలోకం యొక్క తాళపు చెవులు మనకి ఇచ్చేస్తున్నాడు ఆయన. పరలోకం పోవడం నీ ఇష్టమా, పోగొట్టుకోవడం నీ ఇష్టం అంటున్నాడు ఆయన. మరి యేసు ప్రభు దగ్గరకు పోతే మాత్రం 2 తాళపు చెవులు ఇచ్చున్నాడు ఆయన. 2 తాళపు చెవులు కలిగి ఉన్నాడు ఆయన. మరణం యొక్కయు పాతాళం యొక్క తాళపు చెవులు, 2 తాళపు చెవులు కలిగి ఉన్నాడు. ఈరోజు పునరుద్ధానము మరణమును మధ్యలో నిన్ను నిలబెట్టి ఉన్నాడు. నువ్వు దేన్ని స్వీకరిస్తావు అది నీ చేతుల్లోనే ఉన్నది. ఈరోజు
నిజమేనా? ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వస్తారు కానీ వాక్యం వింటారే కానీ వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు. అలా ఉండకూడదని దేవుని యొక్క సన్నిధానములో పదే పదే ఆయన హెచ్చరిస్తా ఉంటాడు. పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా నేను గమనిస్తా ఉన్నాను. ఆయన ఎంతమందిని అయితే ఎన్నుకొనున్నాడు వాళ్ళ మీద ఆయన ప్రోక్షింపబడతాడు. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో నిశ్చయంగా అక్కడ నిత్య జీవం ఉంటుంది అన్నాడు ఆయన. ఆరోగ్యం ఉంటుందంట అక్కడ. ఈరోజు జనాలు పరిగెత్తునేది ఎక్కడంటే అయ్యా మరణానికి భయపడి పరిగెత్తా ఉన్నారు. అయితే మరణాన్ని జయించిన దేవుడే మన పక్షాన ఉన్నాడు ఈరోజు. నిజమేనా? ఈరోజు జనాలు దేనికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారంటే ఒక మీటింగ్ ఖర్చు పెట్టమంటే ఖర్చు పెట్టరు, ఒక దేవునికి ఒక కానుక ఖర్చు పెట్టమంటే ఖర్చు పెట్టరు, దేవుని దక్షిణ భాగం ఇవ్వాలంటే ఖర్చు పెట్టరు, కానీ వ్యర్థమైన కార్యాలకైతే ఖర్చు పెడతారు. నువ్వు నెలలో దేవుని ద్వారా ఏం పొందుకున్నావు దానికి దేవునికి సమర్పించమన్నాడు ఆయన. మనం ఏం చేస్తాం తెలుసా? దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో పిక్ పాయింట్ కొట్టి డాక్టర్కి ఇస్తాం దాన్ని. నిజమేనా? దేవునికి సమృద్ధిగా ఇచ్చిన వల్ల దేవుడు నీకు ఏ రోగము లేకుండా చేస్తామన్నాడు ఆయన. పాపమే లేకుండా చేస్తామన్నాడు ఆయన. ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సిన నువ్వు దేవునికి ఇచ్చిన వెడలా దేవుడు నీలో ఏది లేకుండా చేస్తామన్నాడు ఆయన. ఈరోజు చాలా మంది 100 మందిలో 90 మంది డాక్టర్లకు డబ్బులు ఖర్చు పెడతారే కానీ దేవునికి ఇవ్వాల్సినటివి ఎవ్వరు. దేవునికి ఇవ్వాల్సినటివి ఏంటయ్యా? నా ఆజ్ఞలు మీరడమే పాపం అన్నాడు ఆయన. అంటే వాక్యమును మీరిపోవడమే అతిక్రమం అన్నాడు ఆయన. ఈరోజు ఆయన వాక్యం మీద మనం నిలబడిన వెడల దేవుడు మనకు అన్ని సమృద్ధిగా అందిస్తాడు. కాబట్టి మనం ఈ రోజు ఇక్కడ కూడుకున్న ఈ యొక్క దేవుని యొక్క మందిరములో మనల్ని మనం ఒకరికొకరు సమర్పించుకొని దేవుడు మనకి ఏమై ఇయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు. దేనికి శిల్పియు దేనికి నిర్మాణి కూడా ఉన్నాడు. దాన్ని మనం గ్రహించుకునే వెడలా ఆయన నిశ్చయంగా నిన్ను కట్టాలని ఆయన నిర్ణయించుకోనున్నాడు. ఎప్పుడైతే నిన్ను కట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడో దాన్ని ఆపడం ఎవరు తరమ కాదయ్యా. నువ్వు పొరపాట్లో ఉన్న నిన్ను లాక్కొచ్చి స్టడీ చేయగల దేవుడు ఆయన. నిజంగానే ఒక వైపుని మనం చూసిన విడలా దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే మనకే తెలియదయ్యా, జరిగిపోతా ఉంటాయి. నేను తెల్లారు ఒక మాట చెప్పినాను ఒక ఆయనకు, నీకు ఎన్ని సంవత్సరాలు అంటే నాకు 55 సంవత్సరాలు అన్నాడు. 55 సంవత్సరంలో నువ్వు ముందుకు వెళ్ళిపోయినావు, ఇక్కడ పోయి తిరిగి చూసుకుని నాకు 20 సంవత్సరాలు కావాలనుకుంటే వస్తాయా? ఇంకేడ వస్తాయి గారు అంటున్నాను. కానీ దేవుడు చెప్పి ఉన్నాడు నీకు నీవు 100 సంవత్సరములైనను యవనస్తుడిగా చేస్తానని బైబిల్ మనకు మాట ఇచ్చినదయ్యా. సారా విషయంలో మనం చూస్తున్నాం, అబ్రహాం విషయంలో మనం చూసి ఉన్నాం. ఈ రోజు మన జీవితం కూడా అలాగే అన్నాడు ఆయన. అందుకని నువ్వు పోయే దావలో లేఖనాలు పరీక్షించుకుంటా బాగుమన్నాడు ఆయన. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. లేఖనాలు పరీక్షించుకుంటూ పోయినప్పటికీ నీ ఉండే స్థానంలో దేవుడు నీకు ఇస్తానన్నాడు. బైబుల్ లెక్క నువ్వు 100 సంవత్సరాలు అయినను, 70 అయినను, 60 అయినను, 30 అయినను, 40 అయినను నీకు 19, 20, 21, 22లో పెడతామన్నాడు ఆయన. ఇప్పుడు ఈ నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనం వచ్చినాం ఇక్కడ. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక, పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనగా దేవుడి యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకున్న వెడల నీకు మరణమే లేదన్నాడు ఆయన. మరణం వచ్చేది ఎక్కడి నుంచి అంటే పాపములో నుంచి వస్తుంది. పాపమునే మనం విసర్జించిన వెడల మరణం మన దగ్గరికి రాకుండా జీవం మన దగ్గర ఉంటుంది. చచ్చిపోయిన వారు నా మీద విశ్వాసం ఉంచిన వెడల పునరుద్ధాన మందు లేపుతానన్నాడు ఆయన. బ్రతుకున్న వారు నా మీద విశ్వాసం ఉంచి మనకు మరణమే లేదన్నాడు. మరణమే లేని కాలంలో దేవుడు మనల్ని పెట్టి ఉన్నాడు. మరణాన్ని జయించడం మనకు సిద్ధపడిన వెడల నా యొక్క సమయాన్ని మన సంఘ కాపరికి ఇస్తున్నాను. అందరూ కలిసి గట్టిగా కొట్టు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని చెప్పడం వాక్యం కోసం. పరిశుద్ధుడ దేవ, వందనాల స్తోత్రాలు. మీ దాస్తుని నిలబెట్టిన ఆయన అనేక విషయాల నుంచి మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో పాపం ఎక్కడ ప్రారంభించబడింది దేవా, ఇదిగో ఈ చివరి కాలంలో మరణమే ఇక్కడ మమ్మల్ని తాకలేని స్థలంలో మమ్మల్ని ఉంచారు ప్రభువా. ఎందుకంటే మరణము దాటే కాలంలో మేమున్నాము. పాపము ప్రారంభించబడిన కాలంలో లేము ప్రభువా. పాపం అంతమయ్యిన ఆయన ఈ కాలంలో మరణమే లేకుండా ఎత్తబడ్డానికి ఒక వధువుని మీరు సిద్ధపరిచారు. అలాంటి కాలంలో మేము జీవిస్తున్నాను ఆయన. ఈ దాసుని నిలబెట్టి అనేక విధాలుగా మీరు మాట్లాడారు. అందుని బట్టి స్తోత్రాలు. రక్తం ద్వారా అవ్వాదములు బయటకు వచ్చారు ప్రభా. అదే రక్తంలో కడగబడి మేము నాయన అవతల గట్టుకు వెళ్ళాలండి నాయన. అనేక విధాలుగా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఎన్న వాక్యాన్ని నీ బిడ్డలకు హృదయంలో నాటబడే కృపను దయచేయండి. బలపరచండినైనా జరుగుతున్న కార్యక్రమం ముందు మీరే జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.